ప్రభునామానికి స్తోత్రాలు. ಕರ್ತನ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರಗಳು. ఈ ఉదయకాలం ಈ ಮುಂಜಾನೆ ಜಾವದಲ್ಲಿ ఈ ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ, ಈ ಆರಾಧನೆಗೆ ಕೂಡಿ ಬಂದಂತ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ, ఈ లైవ్ లో చూస్తున్న దేవుని బిడ్డలకి, ಲೈವ್ లని ನೋಡುವಂತ ದೇವರ ಮಕ್ಕಳಿಗೂ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ನಮ್ಮ ಹೃದಯಪೂರ್ವಕವಾದ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಾ ಇದ್ದೇವೆ. దేవుని మహాకృప, ದೇವರ ಮಹಾಕೃಪೆ, అనుకూలంగా లేని పరిస్థితుల్లో కూడా, ಅನುಕೂಲವಾಗಿ ಇಲ್ಲದಂತ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿಯೂ ಕೂಡ ఈ విధంగా మనం ప్రభుని స్తుతించుకోవడానికి, ఆరాధించుకోవడానికి దేవుడు మనకి కృప అనుగ్రహించారు. ಈ ವಿಧವಾಗಿ ಕರ್ತನನ್ನು ಸ್ತುತಿಸುವುದಕ್ಕೆ, ಆರಾಧನೆ ಮಾಡುವುದಕ್ಕೆ ದೇವರ ಕೃಪೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. మన చేతుల పైకెత్తి మరొకసారి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి కొద్ది కాలం మనం ఇలాగే ఈ లైవ్లో ప్రభుని స్తుతించుకుంటూ దేవుని వాక్యాన్ని కొన్ని దినాలు మనం ధ్యానం చేసుకోవాలి. ಹೀಗೆ ಕೆಲವು ದಿನಗಳು ಲೈವ್ ನಲ್ಲಿಯೇ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಧ್ಯಾನ ಮಾಡಿಕೊಂಡು ದೇವರನ್ನು ಸ್ತುತಿಸಬೇಕಾಗ್ತದೆ. ఎందుకంటే మన కర్ణాటకలో ఈ కరోనా కేసులు దినదినము బహుగా పెరుగుతున్నవి. ಯಾಕೆಂದ್ರೆ ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಕರೋನಾ ಕೇಸ್ಗಳು ದಿನೇ ದಿನೇ ಹೆಚ್ಚಾಗ್ತಾ ಬರ್ತಾ ಇವೆ. మరి మనం ఉన్న రాష్ట్రంలో మనం కూడా బాధ్యత కలిగి ప్రపంచ దేశాల కొరకు ఈ కరోనా వైరస్ నిర్మూలన అయిపోయేట్లుగా, ನಾವಿರುವಂತ ಈ ರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ಕರೋನಾ ನಿರ್ಮೂಲವಾಗುವ ಹಾಗೆ ಈ ಪ್ರಪಂಚ ದೇಶಗಳೆಲ್ಲಗಳಿಗಾಗಿ మనం ఉన్న గృహంలోనే అనుదినం ప్రార్థన చేయాలని క్రీస్తు ప్రేమలో మీకు తెలియపరుస్తున్నాను. ನಾವಿರುವಂತ ಮನೆಯಲ್ಲಿ ಇದ್ದು ಅನುದಿನ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನಾನು ನಿಮಗೆ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ఈ పరిస్థితులకి తగినట్లుగానే దేవుడు తన వాక్యాన్ని మనకు ఈ ఉదయకాలం ఇచ్చారు. ಈ ಪರಿಸ್ಥಿತಿಗೆ ಅನುಗುಣವಾಗಿ ದೇವರು ನಮಗೆ ಒಂದು ಒಳ್ಳೆ ವಾಕ್ಯವನ್ನು ಈ ಮುಂಜಾನೆ ಜಾವದಲ್ಲಿ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఈ పరిస్థితులన్నీ మనసులో పెట్టుకుని ప్రార్థనా పూర్వకంగా ఉన్నప్పుడు దేవుడు చక్కటి వాక్యాన్ని ప్రభు నాకు ఇచ్చారు. ಈ ಪರಿಸ್ಥಿತಿಯನ್ನು ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡಾಗ, ಪ್ರಾರ್ಥನಾ ಪೂರ್ವಕವಾಗಿ ನಾನಿದ್ದಾಗ ದೇವರು ಒಂದು ಒಳ್ಳೆಯ ವಾಕ್ಯವನ್ನು ನನಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ಇರ್ಮಿಯಾ ಪುಸ್ತಕಂ, ಯೆರೆಮೀಯ ಬರೆದಿರುವಂತ ಪುಸ್ತಕವು 23వ అధ్యాయం 23ನೇ ಅಧ್ಯಾಯ 3వ వాక్యాన్ని చదువుకుందాం. 3ನೇ వచనವನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ. మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెలు శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను, అవి అభివృద్ధి పొంది విస్తరించెను. ನಾನು ನನ್ನ ಮಂದೆಯನ್ನು ಯಾವ ದೇಶಗಳಿಗೆ ಅಟ್ಟಿ ಬಿಟ್ಟೆನೋ ಆ ಸಕಲ ದೇಶಗಳಿಂದ ಉಳಿದ ಕುರಿಗಳು ಕೂಡ ತಮ್ಮ ತಮ್ಮ ಹುಟ್ಟಿಗಳಿಗೆ ತಿರುಗಿ ಬರಮಾಡುವೆನು. అవి అభివృద్ధి పొంది విస్తరించెను. ಅವು ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದಿ ವಿಸ್ತರಿಸುವವು. దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను గురించి ఇర్మియా ప్రవక్త ద్వారాగా దేవుడు మాట్లాడుతున్నారు. ಇಲ್ಲಿ ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳ ಕುರಿತಾಗಿ ಇರ್ಮಿಯ ಪ್ರವಾದಿಯೊಂದಿಗೆ ದೇವರು ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. తోలివేసిన గొర్రెలని, ಹೊರಗೆ ಹಾಕಿದಂತ ಕುರಿಗಳನ್ನು ఆయా దేశాలన్నిటిలోంచి నేను నా దొడ్డులోకి సమకూరుస్తాను. ಆಯಾ ದೇಶಗಳಿಂದ ಮತ್ತೆ ನನ್ನ ತೊಟ್ಟಿಲಲ್ಲಿ ನಾನು ಬರಮಾಡುವೆನು. నా గొర్రెల శేషము, ನನ್ನ ಕುರಿಗಳ ಶೇಷವು ಸಮಕೂರಿಸಿ తమ దొడ్లకు వాటిని రప్పించెదను, ಮತ್ತೆ ಅವುಗಳ ಹಿಂಡಿಗೆ ನಾನು ಬರಮಾಡುವೆನು. అవి అభివృద్ధి పొంది విస్తరించెను. ಅವು ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದಿ ವಿಸ್ತರಿಸುವವು. ఇర్మియా ప్రవక్త ద్వారాగా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నారు. ಇರ್ಮಿಯ ಪ್ರವಾದಿಯ ಮುಖಾಂತರ ದೇವರು ತನ್ನ ಪ್ರಜೆಗಳೊಂದಿಗೆ ಮಾತಾಡ್ತಿದ್ದಾರೆ. పాత నిబంధన కాలంలో, ಹಳೆಯ ಒಡಂಬಡಿಕೆ ಕಾಲದಲ್ಲಿ ప్రవక్తలు ఉన్నారండి. ಪ್ರವಾದಿಗಳಿದ್ದಾರೆ. వారు దైవ చిత్తానుసారంగా నడక, ಅವರು ದೈವ ಚಿತ್ತಾನುಸಾರವಾಗಿ ನಡೆಯದೆ, వారు లోకానుసారంగా జీవించి, ಅವರು ಲೋಕಾನುಸಾರವಾಗಿ ಜೀವಿಸಿ, వారికి అప్పగించబడిన ఇశ్రాయేలు ప్రజల్ని, ಅವರಿಗೆ ಕೊಟ್ಟಿರುವಂತ ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳನ್ನು తప్పుద్రావ పట్టించి ತಪ್ಪು ದಾರಿಯಲ್ಲಿ ನಡೆಸಿ వారి జీవితాలు పాడు చేయడానికి గల కారకులుగా ప్రవక్తలు కనపడుతున్నారు. ಅವರ ಜೀವನ ಹಾಳಾಗುವುದಕ್ಕೆ ಕಾರಣರಾಗಿರುವಂತ ಪ್ರವಾದಿಗಳಾಗಿ ಕಾಣ್ತಾ ಇದ್ದಾರೆ. ప్రవక్తలు ఎప్పుడైతే సరిలేరో, ಪ್ರವಾದಿಗಳು ಯಾವಾಗ ಸರಿ ಇಲ್ವೋ, వారి ప్రవర్తన సరిలేదో, ಅವರ ಪ್ರವರ್ತನೆ ಸರಿ ಇಲ್ವೋ,
ఈ గొర్రెలంటే ఇశ్రాయేల్ ప్రజలు ఆయా దేశాలకి చెదిరిపోయారండి. ಈ ಕುರಿಗಳಂತ ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳು ಆಯಾ ದೇಶಗಳಿಗೆ ಚದರಿ ಹೋದ್ರಂತೆ. అది చూసిన దేవుడు అంటున్నాడు, ಅದನ್ನು ನೋಡಿದ ದೇವರು ಹೇಳ್ತಾನೆ, నా గొర్రెల శేషమును, ನನ್ನ ಕುರಿಗಳ ಶೇಷವನ್ನು, శేషం అంటే మిగిలినది, ಶೇಷವು ಅಂದ್ರೆ ಉಳಿದದ್ದು, మిగిలిన నా గొర్రెలన్నిటినీ ಉಳಿದಂತ ಆ ಕುರಿಗಳೆಲ್ಲವನ್ನು ఆయా దేశాల నుంచి ಆಯಾ ದೇಶಗಳಿಂದ సమకూర్చి ನಾನು ಸಮಕೂಡಿಸಿ వాటిని ಅವುಗಳನ್ನು నా దొడ్డిలోకి తీసుకొచ్చి ನನ್ನ ಹಿಂಡಿಗೆ ಬರಮಾಡಿ అక్కడ విస్తరింప చేసి ಅಲ್ಲಿ ವಿಸ್ತರಿಸುವ ಹಾಗೆ ಮಾಡಿ అవి అభివృద్ధి చెందుతాయి, విస్తరిస్తాయి. ಅವು ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದುತ್ತವೆ, ವಿಸ್ತರಿಸುತ್ತವೆ. దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారాగా ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ಇರಿಮಿಯ ಪ್ರವಾದಿಯ ಮುಖಾಂತರ ಈ ಮಾತುಗಳನ್ನು ದೇವರು ನುಡಿಯುತ್ತಾ ಇದ್ದಾರೆ. చెదిరిపోయిన గొర్రెలన్నిటినీ, ಚದರಿ ಹೋದ ಕುರಿಗಳೆಲ್ಲವನ್ನು, గొర్రెల్లో శాసం మిగిలినన్నిటినీ ಕುರಿಗಳಲ್ಲಿ ಉಳಿದಂತ ಶೇಷವನ್ನು సమకూర్చి ಸಮಕೂಡಿಸಿ అభివృద్ధి పొంది ಅವು ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದಿ మరలా విస్తరించేటట్లుగా నేను చేస్తాను అంటున్నాడు. ಮತ್ತೆ ವಿಸ್ತರಿಸುವ ಹಾಗೆ ನಾನು ಮಾಡ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ದೇವರು ಹೇಳ್ತಾನೆ. ఈ వాక్యంలో ಈ ವಾಕ್ಯದಲ್ಲಿ మనకు అనిపిస్తుంది, ನಮಗೂ ಕೂಡ ಅನಿಸ್ತದೆ, పూర్వీకుల జీవితాల్లో జరిగినట్లుగానే ನಮ್ಮ ಪೂರ್ವಿಕರ ಜೀವನದಲ್ಲಿ ನಡೆದ ಹಾಗೆ మనం కూడా చెదిరిపోయిన పరిస్థితిలో ఉన్నాం. ನಾವು ಕೂಡ ಚದರಿ ಹೋದಂತ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿದ್ದೇವೆ. ఒక తల్లి ఎలాగంటూ ఉన్నారు, ಒಬ್ಬ ತಾಯಿ ಹೀಗೆ ಹೇಳ್ತಾಳೆ, అన్నయ్య ಅಣ್ಣ, నా భర్తకి కరోనా వచ్చింది, ನನ್ನ ಗಂಡನಿಗೆ ಕರೋನಾ ಬಂದಿದೆ, నాకైతే రాలేదు. ನನಗೆ ಮಾತ್ರ ಬರಲಿಲ್ಲ. మా పరిస్థితి ఎలా ఉందంటే, ನಮ್ಮ ಪರಿಸ್ಥಿತಿ ಹೇಗಿದೆ ಅಂದ್ರೆ, నా భర్త హాస్పిటల్లో ఉన్నారు, ನನ್ನ ಗಂಡ ಹಾಸ್ಪಿಟಲ್ ನಲ್ಲಿ ಇದ್ದಾನೆ, నేను అక్కడ హాస్పిటల్ గడ బయట ఉన్నాను, ನಾನು ಹಾಸ್ಪಿಟಲ್ ಹೊರಗಿದ್ದೇನೆ, నా పిల్లల కాడ ఇంటికాడ ఉన్నారు, ನನ್ನ ಮಕ್ಕಳೆಲ್ಲ ಮನೆ ಹತ್ರ ಇದ್ದಾರೆ, మాకు సంబంధాలు లేకుండా అయిపోయినాయి అన్న. ಅಣ್ಣ ನಮಗೆ ಸಂಬಂಧವಿಲ್ಲದ ಹಾಗೆ ಆಯ್ತಣ್ಣ. మా భర్త హాస్పిటల్లో కరోనాతో ఆ మంచం మీద ఉంటే, ನನ್ನ ಗಂಡ ಹಾಸ್ಪಿಟಲ್ ನಲ್ಲಿ ಕರೋನಾದಿಂದ ಹಾಸ್ಪಿಟಲ್ ಮಂಚದ ಮೇಲೆ ಇದ್ದ. ఆయన్ని కనిపెట్టుకుంటూ హాస్పిటల్ కాడ నేనున్నాను, ಆತನನ್ನು ನೋಡಿಕೊಳ್ತಾ ಹಾಸ್ಪಿಟಲ್ ಹತ್ರ ನಾನಿದ್ದೇನೆ. నా పిల్లలు దిగులు చింతో ఇంటికాడ ఉన్నారు. ನನ್ನ ಮಕ್ಕಳು ಚಿಂತೆಯಿಂದ ಬಾಧೆಯಿಂದ ಮನೆ ಹತ್ರ ಇದ್ದಾರೆ. ఒకప్పుడు మేమంతా కలిసి ప్రార్థించుకునేవాళ్ళం, ಮೊದಲು ನಾವೆಲ್ಲ ಕೂಡಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ, కలిసి మందిరానికి వచ్చేవాళ్ళం, ನಾವೆಲ್ಲ ಕೂಡಿ ಮಂದಿರಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ವಿ, కలిసి ప్రభును స్తుతించేవాళ్ళం. ನಾವೆಲ್ಲ ಕೂಡಿ ಕರ್ತನನ್ನು ಸ್ತುತಿ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ. ఏంటన్నా మా పరిస్థితి ఇలాగ అయిపోయింది అని. ಅಣ್ಣ, ಯಾಕೆ ಅಣ್ಣ ನಮ್ಮ ಪರಿಸ್ಥಿತಿ ಹೀಗಾಯ್ತು? అప్పుడు నేను చెప్పాను, ಆಗ ನಾನು ಹೇಳಿದೆ, అమ్మా ಅಮ್ಮ, ఆధారపడొద్దు, ಆ ಧೈರ್ಯ ಪಡಬೇಡಿರಿ, పరలోకపు తండ్రి చూస్తున్నాడు, ಪರಲೋಕದ ತಂದೆ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. నా దేవుడు నిన్ను, నీ భర్తని, నీ బిడ్డలను కాపాడును గాక. ನನ್ನ ದೇವರು ನಿನ್ನನ್ನು, ನಿನ್ನ ಗಂಡನನ್ನು, ನಿನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಕಾಪಾಡಲಿ. అదే ప్రభు ఇక్కడ అంటున్నారు, ಅದೇ ಕರ್ತನಿನ್ನು ಹೇಳ್ತಾನೆ, నా గొర్రెల శాసమును, ನನ್ನ ಕುರಿಗಳ ಶೇಷವನ್ನು, చెదిరిపోయిన నా గొర్రెలను ಚದರಿ ಹೋಗಿರುವ ನನ್ನ ಕುರಿಗಳನ್ನು సమకూరుస్తాను, ಸಮಕೂಡಿಸುವೆನು, దొడ్డిలోకి అంటే సంఘములోకి నడిపిస్తాను, ಹಿಂಡಿಗೆ ಅಂದ್ರೆ ಸಭೆಯಲ್ಲಿ ಮತ್ತೆ ನಡೆಸ್ತೇನೆ, అవి అభివృద్ధి పొందుతాయి, ಅವು ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದುತ್ತವೆ, అవి విస్తరిస్తాయి. ಅವು ವಿಸ್ತರಿಸುತ್ತವೆ. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ಈ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳುವ ದೇವರ ಮಕ್ಕಳೇ, వాస్తవానికి ఈ లైవ్ లో వాక్యం వింటున్నావేమో, ನಿಜಕ್ಕೆ ನೀನು ಲೈವ್ ನಲ್ಲಿ ವಾಕ್ಯ ಕೇಳ್ತಾ ಇದೆಯೇನೋ, ఆధారపడొద్దు, ಆ ಧೈರ್ಯ ಪಡಬೇಡ, కలవరపడొద్దు, ಕಳವಳಗೊಳ್ಳಬೇಡ, నీరసిల్లపోవద్దు, ನೀನು ಬಲಹೀನನಾಗಬೇಡ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని సమకూరుస్తారు. ದೇವರು నిన్నನ್ನು, ನಿನ್ನ ಕುಟುಂಬವನ್ನು ಸಮಕೂಡಿಸುತ್ತಾನೆ. నీ కుటుంబాన్ని దేవుడు గమనించుకుంటారు. ನಿನ್ನ ಕುಟುಂಬವನ್ನು ದೇವರು ಗಮನಿಸಿಕೊಳ್ತಾನೆ. దేవుడు నిన్ను అభివృద్ధిలోకి తీసుకొస్తారు. ದೇವರು ನಿನ್ನನ್ನು ಅಭಿವೃದ್ಧಿಯೊಳಗೆ ತರುತ್ತಾನೆ. దేవుడు నిన్ను విస్తరింప చేయునుగాక. ಆಮೆನ್. ದೇವರು ನಿನ್ನನ್ನು ವಿಸ್ತರಿಸಲಿ. ఈ మాటను విశ్వసించిన వాళ్ళందరూ చేతుల పైకెత్తి గట్టిగా ఆమేనందాం. ಆಮೆನ್. దేవుడు అభివృద్ధి పరుచునుగాక. ಆಮೆನ್. దేవుడు విస్తరింప చేయునుగాక. ಆಮೆನ್. దేవుడు చెదిరిన ప్రతి కుటుంబాన్ని సమకూర్చునుగాక. ಆಮೆನ್. గొర్రెల శాసమును దేవుడు అభివృద్ధి పరుచునుగాక. ಆಮೆನ್. విస్తరింప చేయునుగాక. ಆಮೆನ್. ఆమేన్. ಆಮೆನ್. ప్రభు అంటున్నారు, ಕರ್ತನ ಹೇಳ್ತಾನೆ, నా గొర్రెల శాసమును ನನ್ನ ಕುರಿಗಳ ಶೇಷವನ್ನು సంఘములోకి తీసుకొచ్చి ಸಭೆಯೊಳಗೆ ತಂದು అభివృద్ధి పరిచి ಅಭಿವೃದ್ಧಿಗೊಳಿಸಿ దేవుడు విస్తరింప చేస్తాడండి. ದೇವರು ವಿಸ್ತರಿಸುತ್ತಾನಂತೆ. శాసం అంటే ఏంటండి? ಶೇಷವಂದ್ರೆ ಏನು? ఇంకా మిగిలినవి.
ಇನ್ನು ಉಳಿದದ್ದು. ఎన్నో గొర్రెలు చనిపోయినవి, ಎಷ್ಟೋ ಕುರಿಗಳು ಸತ್ತು ಹೋಗಿವೆ, ఎన్నో గొర్రెలు బలైపోయినవి, ಎಷ್ಟೋ ಕುರಿಗಳು ಬಳಿ ಆಗಿವೆ, ఎన్నో కుటుంబాలు చెల్లా చెదురు అయిపోయినవి. ಎಷ್ಟೋ ಕುಟುಂಬಗಳು ಆಯಾ ಪಾಲಾಗಿವೆ. దేవుడు అంటున్నారు, ದೇವರು ಹೇಳಿತಾನೆ, మిగిలిన వాటిని ಉಳಿದವುಗಳನ್ನು నేను సమకూరుస్తాను, ನಾನು ಸಮಕೂಡಿಸುತ್ತೇನೆ, వాటి ద్వారాగా అభివృద్ధి కలగ చేస్తాను, ಅವುಗಳ ಮುಖಾಂತರ ಅಭಿವೃದ್ಧಿಯನ್ನು ಉಂಟು ಮಾಡುತ್ತೇನೆ, విస్తరింప చేస్తాను. ವಿಸ್ತರಿಸುವೆನು. ఆమేన్. ಆಮೆನ್. మీకు యేసు ప్రభు వేల మందికి రొట్టెలు పంచారండి. ಯೇಸು ಸ್ವಾಮಿ ಸಾವಿರಾರು ಜನರಿಗೆ ರೊಟ್ಟಿಯನ್ನು ಹಂಚಿದರು. ఇంకా చాలా మిగిలిపోయినాయి. ಇನ್ನು ತುಂಬಾ ಉಳಿದಿದೆ. అవన్నీ గంపల్లోకి ఎత్తిచ్చారు. ಅವೆಲ್ಲ ಬುಟ್ಟಿಯಲ್ಲಿ ಎತ್ತಿದರು. అవునా కదా? ಹೌದು ತಾನೆ. మనం చాలా మందిని ఇంటికాడ ఏదో కూటానికి మనం ఆహ్వానించుకున్నాం. ಅನೇಕರನ್ನು ಮನೆ ಹತ್ರ ಕೂಡಿಕೆಗಾಗಿ ನಾವು ಕರಿತಾ ಇರ್ತೇವೆ. అందరికి భోజనాలు పెట్టి ఘనపరిచి పంపించాం. ಎಲ್ಲರಿಗೆ ಊಟವನ್ನು ನೀಡಿ ಘನಪಡಿಸಿ ಕಳುಹಿಸುತ್ತೆ. ఇంకా మిగులుతుంది, ಇನ್ನೂ ಉಳಿತದೆ. దాన్ని మనం పాడు చెయ్యం. ಅದನ್ನು ನಾವು ಹಾಳು ಮಾಡಲ್ಲ. అలాగే ప్రభు అంటున్నారు, ಹಾಗೆ ಕರ್ತನ ಹೇಳ್ತಾನೆ, కుటుంబాన్ని గురించి ఆలోచిస్తూ, ಕುಟುಂಬದ ಕುರಿತಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ, దేశాన్ని గురించి ఆలోచిస్తూ, ದೇಶದ ಕುರಿತಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ, సంఘాన్ని గురించి ఆలోచిస్తూ, ಸಭೆಯ ಕುರಿತಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ, మిగిలిన వారిని ಉಳಿದಂತವರನ್ನು అభివృద్ధి పరుస్తాను, ಅಭಿವೃದ್ಧಿಗೊಳಿಸುತ್ತೇನೆ, విస్తరింప చేస్తాను. ವಿಸ್ತರಿಸುವೆನು. ఒక చక్కటి మాట చూద్దాం. ಒಂದು ಒಳ್ಳೆಯ ಮಾತನ್ನು ನೋಡೋಣ. ఆదికాండం ಆದಿಕಾಂಡವು 45వ అధ్యాయం 45ನೇ ಅಧ್ಯಾಯ 6వ వాక్యాన్ని చూద్దాం. 6ನೇ ವಚನವನ್ನು ನೋಡೋಣ. ఇక్కడ ಇಲ್ಲಿ యోసేపు తన సహోదరులతో మాట్లాడుతున్నారు. ಯೋಸೇಫನು ತನ್ನ ಸಹೋದರರೊಂದಿಗೆ ಮಾತಾಡ್ತಿದ್ದಾರೆ. అన్నయ్యలారా, ಅಣ್ಣಂದ್ರೆ, మీరు నా దగ్గరకు వచ్చారు, ನೀವು ನನ್ನ ಹತ್ರ ಬಂದಿದ್ದೀರಾ, మీరు వచ్చినందుకు చాలా సంతోషం, ನೀವು ಬಂದಿದ್ದಕ್ಕೆ ಬಹಳ ಸಂತೋಷ. ఇదిగో వినండి, ಇಲ್ಲಿ ಬನ್ರಿ. ఇప్పటికే 2 కరువులు వచ్చినవి, ಈಗಾಗಲೇ 2 ಕ್ಷಾಮಗಳು ಬಂದಿವೆ. అయితే ಆದರೆ ఇంకా 5 కరువులు వస్తా ఉన్నాయి. 5 ಕ್ಷಾಮಗಳು ಬರ್ಲಿಕ್ಕಿವೆ. అయితే మీరు ఇక్కడ ఉన్నారనుకో, ಆದ್ರೆ ನೀವಿಲ್ಲಿದ್ರೆ, ನೀವು నేను ఆరాధిస్తున్న దేవుడు, ನಾನು ಆರಾಧಿಸುವಂತ ದೇವರು, చదువుదన్నమాట, 2 ವರ್ಷಗಳಿಂದ ಕ್ಷಾಮವು ದೇಶದಲ್ಲಿದೆ. ವ್ಯವಸಾಯವಾದರೂ ಯಾವುದೇ ಕೆಲಸವಾದರೂ 7 ವರ್ಷವು ಇನ್ನು ಬರಬಹುದು. ನಿಮ್ಮನ್ನು ಆಶ್ಚರ್ಯಕರವಾಗಿ ರಕ್ಷಿಸಿ ದೇಶದಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನು ಒಂದು ಶೇಷವಾಗಿ ನಿಲ್ಲಿಸುವುದಕ್ಕೆ, ಪ್ರಾಣದಿಂದ ಕಾಪಾಡುವುದಕ್ಕೂ ದೇವರು ಮುಂಚಿತವಾಗಿ ನನ್ನನ್ನು ಕಳುಹಿಸಿದ್ದಾನೆ. తలపైకి ఎత్తండి. యోసేపు తన సహోదరుతో ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? ಯೋಸೇಫನು ತನ್ನ ಸಹೋದರರೊಂದಿಗೆ ಇಲ್ಲಿ ಏನೆಂದು ಮಾತಾಡ್ತಿದ್ದಾರೆ? అన్నయ్యలారా, ಅಣ್ಣಂದ್ರೆ, కరువు వస్తుంది, ಕ್ಷಾಮ ಬರುತ್ತದೆ, మిమ్మును ఆశ్చర్యంగా రక్షించడానికి, పోషించడానికి, కాపాడడానికి, ನಿಮ್ಮನ್ನು ಆಶ್ಚರ್ಯಕರವಾಗಿ ರಕ್ಷಿಸುವುದಕ್ಕೆ, ಕಾಪಾಡುವುದಕ್ಕೆ, ಪೋಷಿಸುವುದಕ್ಕೆ, మిమ్మును శాశ్వతముగా నిలుపుటకు, కాపాడుటకు దేవుడు నన్ను ముందుగా ఇక్కడికి పంపాడు. ನಿಮ್ಮನ್ನು ಶೇಷವಾಗಿ ಕಾಪಾಡುವುದಕ್ಕೆ, ನಿಲ್ಲಿಸುವುದಕ್ಕಾಗಿ ಮುಂಚಿತವಾಗಿ ದೇವರು ನನ್ನನ್ನು ಇಲ್ಲಿ ಕಳುಹಿಸಿದ್ದಾನೆ. అర్థమేంటో తెలుసా? ಅಂದ್ರೆ ಅರ್ಥವೇನ್ ಗೊತ್ತಾ? మన పితరుడైన యాకోబు జీవితంలో కూడా, ನಮ್ಮ ಪಿತೃನಾದ ಯಾಕೋಬನ ಜೀವನದಲ್ಲಿಯೂ ಕೂಡ భయంకరమైన కరువు చోటు చేసుకుంది. ಭಯಂಕರವಾದ ಕ್ಷಾಮವು ಬಂದಿದೆ. కొడుకులో చోట, ಮಕ್ಕಳು ಒಂದು ಕಡೆ, కోడల్లో చోట, ಸೊಸೆಯಂದರು ಒಂದು ಕಡೆ, ఈయనొక చోట, ಈ ವಯ್ಯ ಒಂದು ಕಡೆ, కుటుంబం చెల్లా చెదరిగా మారిపోయింది. ಕುಟುಂಬವು ತುಂಡು ತುಂಡಾಗಿ ಹಾಳಾಗಿದೆ. తండ్రి ఏమో ఇంటికాడున్నాడు, ತಂದೆ ಮನೆ ಹತ್ತಿರ ಇದ್ದಾನೆ. కొడుకులు వచ్చి ఐగుప్తుకి వెళ్ళారు. ಗಂಡ್ಮಕ್ಕಳು ಐಗುಪ್ತಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఐగుప్తు నుంచి వస్తున్నారా లేదా? ಐಗುಪ್ತಿಯಿಂದ ಬರ್ತಾ ಇದ್ದಾರಾ ಇಲ್ವಾ? ఐగుప్తులు ఎవరైనా పట్టుకున్నారేమో, ಐಗುಪ್ತಿಯರಲ್ಲಿ ಯಾರಾದ್ರೂ ಹಿಡಿದುಕೊಂಡ್ರೇನೋ, ఇంకా రాలేదంటని ಯಾಕೆ ಇನ್ನು ಬರ್ಲಿಲ್ಲ? ఇంటిగాడున్న తండ్రి కలవరపడుతున్న దినాలు, ಮನೆ ಹತ್ತಿರ ಇರುವ ತಂದೆ ಕಳವಳಗೊಳ್ಳುವ ದಿನಗಳಲ್ಲಿ తండ్రికి నెమ్మది లేదు, ತಂದೆಗೆ ನೆಮ್ಮದಿ ಇಲ್ಲ. తండ్రి ఎలాగున్నాడని కొడుకులకి నెమ్మది లేదు, ತಂದೆ ಹೇಗಿದ್ದಾನೆಂಬುದಾಗಿ ಮಕ್ಕಳಿಗೆ ನೆಮ್ಮದಿ ಇಲ್ಲ. మా భార్యలు ఎలాగున్నారని భర్తలకి నెమ్మది లేదు, ನಮ್ಮ
ಹೆಂಡತಿ ಹೇಗಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಗಂಡಂದರಿಗೆ ನೆಮ್ಮದಿ ಇಲ್ಲ. మా పిల్లలు ఎలాగున్నారని వాళ్ళకి నెమ్మది లేదు. ನಮ್ಮ ಮಕ್ಕಳು ಹೇಗಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ಅವರಿಗೂ ನೆಮ್ಮದಿ ಇಲ್ಲ. తండ్రి ఆలోచిస్తే కొడుకుల గురించి కలవరం, ತಂದೆ ಆಲೋಚನೆ ಮಾಡಿದರೆ ಮಕ್ಕಳ ಕುರಿತಾಗಿ ಕಳವಳ, కొడుకులు ఆలోచిస్తే తండ్రి గురించి కలవరం, ಮಕ್ಕಳು ಆಲೋಚನೆ ಮಾಡಿದರೆ ತಂದೆ ಕುರಿತಾಗಿ ಕಳವಳ, భర్తలు ఆలోచిస్తే వారి భార్యల కొరకు పిల్లల కొరకు కలవరం. ಹೆಂಡತಿ ಆಲೋಚನೆ ಮಾಡಿದರೆ ಗಂಡಂದರ ಕುರಿತಾಗಿ ಮಕ್ಕಳ ಕುರಿತಾಗಿ ಕಳವಳ. అందుకని యేసేపు అంటున్నాడు, ಅದಕ್ಕಾಗಿ ಯೋಷೇಫನು ಹೇಳ್ತಾನೆ, నేను ఆరాధిస్తున్న దేవుడు, ನಾನು ಆರಾಧನೆ ಮಾಡುವ ದೇವರು మిమ్మును ఆశ్చర్యకరంగా మిమ్మల్ని పోషించడానికి కాపాడడానికి శాశ్వతముగా మిమ్మల్ని నిలిపాడు. నా దగ్గరికి మిమ్మల్ని దేవుడు తీసుకుని వచ్చారు. ನಿಮ್ಮನ್ನು ಆಶ್ಚರ್ಯಕರವಾಗಿ ಪೋಷಿಸುವುದಕ್ಕಾಗಿ ಶೇಷವಾಗಿ ನಿಲ್ಲಿಸುವುದಕ್ಕೆ ಆಶ್ಚರ್ಯಕರವಾಗಿ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ನನ್ನ ಹತ್ತಿರಕ್ಕೆ ಬರಮಾಡಿದ್ದಾನೆ. అందుకని యాకోబు కుటుంబం అండి, ಅದಕ್ಕಾಗಿ ಯಾಕೋಬನ ಕುಟುಂಬ యేసేపు దగ్గరికి వెళ్ళిన తర్వాత ಯೋಸೇಫನ ಹತ್ತಿರ ಹೋದ ನಂತರ తినడానికి గాని, ತಿನ್ನುವುದಕ್ಕಾದರೂ, తాగడానికి గాని, ಕುಡಿಯುವುದಕ್ಕಾದರೂ, ధరించుకోవడానికి గాని ಧರಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕಾದರೂ ఏమీ కొదవ కొరత లేకుండా చేసిన దేవుడు ఆయన. ಯಾವ ಕಡಿಮೆ ಕೊರತೆ ಇಲ್ಲದ ಹಾಗೆ ಮಾಡಿದ ದೇವರಾತನು. ఈ కరోనా దినాల్లో కూడా ಈ ಕರೋನಾ ದಿನಗಳಲ್ಲಿಯೂ ప్రభు ಕೂಡ చెప్తున్నారు, ಕರ್ತನೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, మిగిలిన మనల్ని ಉಳಿದಂತ ನಮ್ಮನ್ನು శాశ్వతముగా నిలుపుటకు, ಒಂದು ಶೈಶ್ಯವಾಗಿ ನಿಲ್ಲಿಸುವುದಕ್ಕೆ, పోషించుటకు, ಪೋಷಿಸುವುದಕ್ಕೆ, ఆదరించుటకు, ಆಧರಿಸುವುದಕ್ಕೆ, కాపాడుటకు ಕಾಪಾಡುವುದಕ್ಕೆ ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ಆತನ ಆಶ್ಚರ್ಯಕರನು ಆಲೋಚನೆಕರ್ತನಾಗಿದ್ದಾನೆ. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ಆತನು ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವರು. అదిగో మన పితరులకు చేసిన దేవుడు మనకి చెయ్యునుగాక. ಆಮೆನ್. ನಮ್ಮ ಪಿತರರಿಗೆ ಮಾಡಿದಂತ ದೇವರು ನಮಗೂ ಕೂಡ ಮಾಡಲಿ. కాబట్టి వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ಆದ ಕಾರಣ ಈ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳುವ ದೇವರ ಮಕ್ಕಳೇ, మరి మన పితరుల్ని శేషముగా నిలిపి కాపాడి పోషించిన దేవుడు, ನಮ್ಮ ಪಿತರರನ್ನು ಶೇಷವಾಗಿ ನಿಲ್ಲಿಸಿ ಕಾಪಾಡಿ ಪೋಷಿಸಿದ ದೇವರು ఆయన మనకు చేస్తాడు. ಆತನು ನಮಗೂ ಮಾಡುತ್ತಾನೆ. దేవుని బిడ్డలకు అందరికీ చేస్తారు. ದೇವರ ಮಕ್ಕಳೆಲ್ಲರಿಗೂ ಮಾಡುತ್ತಾನೆ. ఆయన చెంత చేరిన ప్రతి వారికి ఆయన సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు. ఆయన ಆತನ ಹತ್ತಿರಕ್ಕೆ ಬಂದಂತವ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ಸಮೃದ್ಧಿಯಾಗಿ ಕೊಡುವ ದೇವರಾತನು. ఆయన ప్రేమ స్వరూపి, ಆತನು ಪ್ರೀತಿ ಸ್ವರೂಪನು. ప్రభు అంటున్నారు, ಕರ್ತನ ಹೇಳ್ತಾನೆ, ఇదిగో ಇಲ್ಲಿ ನೋಡಿರಿ, మిగిలిన వారికి ಉಳಿದಂತವರಿಗೆ ನಾನು వారి ఆత్మలు కాపాడుతాను, ಅವರ ಆತ್ಮವನ್ನು వారి ಕಾಪಾಡುತ್ತೇನೆ, ప్రాణాలు కాపాడుతాను, ಅವರ ಪ್ರಾಣವನ್ನು ಕಾಪಾಡುತ್ತೇನೆ, వారిని సమకూరుస్తాను, ಅವರನ್ನು ಸಮಕೂಡಿಸುತ್ತೇನೆ, వారిని పోషిస్తాను. ಅವರನ್ನು ಪೋಷಿಸುತ್ತೇನೆ. ఆమేన్. ಆಮೆನ್. చూద్దాం, ನೋಡೋಣ. బైబిల్లో ಸತ್ಯವೇದದಲ್ಲಿ మన పితరుల జీవితాల్లో, ನಮ್ಮ ಪಿತರರ ಜೀವಿತದಲ್ಲಿ శేషముగా అంటే మిగిలిన వారికి దేవుడు ఎటువంటి కార్యాలు చేశాడో ಶೇಷವಾಗಿ ಅಂದ್ರೆ ಉಳಿದಂತವರ ಜೀವನದಲ್ಲಿ ಎಂತ ಕಾರ್ಯ ಮಾಡ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ವಾಕ್ಯವನ್ನು ಧ್ಯಾನ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. 2వ రాజులు ಅರಸರು ಬರೆದಂತ 2ನೇ ಗ್ರಂಥವು 19వ అధ్యాయం 19ನೇ ಅಧ್ಯಾಯ 30వ వాక్యాన్ని చూడండి. 30ನೇ ವಚನವನ್ನು ನೋಡಿರಿ. యోధా వంశములో ಯಹೂದ್ಯರ ವಂಶದಲ್ಲಿ తప్పించుకున్న శేషము, ತಪ್ಪಿಸಿಕೊಂಡಂತ ಶೇಷವು ఇంకను కిందకు వేరు తన్ని, ಇನ್ನೂ ಕೆಳಗೆ ಬೇರು ಸಾಗಿ మీదకి ఎదిగి ఫలించును. ಮೇಲಕ್ಕೆ ಎತ್ತಿ ಫಲಿಸುವುದು. తలపైకి ఎత్తాను. ఎంత చక్కటి మాట పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఇక్కడ రాయిపిచ్చారు. ಎಷ್ಟು ಒಳ್ಳೆಯ ಮಾತು ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರು ನಮಗಾಗಿ ಇಲ್ಲಿ ಬರೆದಿದ್ದಾನೆ. యోధా వంశములో ಯಹೂದ್ಯರ ವಂಶದಲ್ಲಿ తప్పించుకున్న శేషము, ತಪ್ಪಿಸಿಕೊಂಡಂತ ಶೇಷವು ఇంకను ಇನ್ನೂ కిందకు వేరు తన్ని, ಕೆಳಕ್ಕೆ ಬೇರು ಹರಡಿ మీదకి ఎదిగి ఫలించెను. ಮೇಲಕ್ಕೆ ಎತ್ತು ಅದು ಫಲಿಸುವುದು. అంటే మిగిలిన శేషము ಅಂದ್ರೆ ಉಳಿದಂತ ಶೇಷವು, తప్పించుకున్న యోధా ప్రజలు, ತಪ್ಪಿಸಿಕೊಂಡ ಯೂದ ಪ್ರಜೆಗಳು కిందకు వేరు తన్ని, ಆಳಕ್ಕೆ ಬೇರು ಹರಡಿ మీదకి ఎదిగి ಮೇಲಕ್ಕೆ ಬೆಳಗಿ ఫలించారు. ಫಲಿಸಿದ್ದಾರೆ. తలపైకి ఎత్తండి, వివరిస్తాను. యోధా వంశం ಯಹೂದ್ಯರ ವಂಶವು శత్రువుల చేతిలోంచి తప్పించుకుని, ಶತ್ರುವಿನ ಕೈಯಿಂದ ತಪ್ಪಿಸಿಕೊಂಡು మిగిలిన వారు ಉಳಿದಂತವರು క్రిందకు వేరు తన్ని, ಆಳಕ್ಕೆ ಬೇರು ಹರಡಿ మీదకి ఎదిగి ಮೇಲಕ್ಕೆ ಬೆಳೆದು ఫలించారు. ಫಲಿಸಿದ್ದಾರೆ. కారణం ఏంటంటే, ಕಾರಣವೇನೆಂದ್ರೆ దేవుడు వీళ్ళతో ఉండి ఆ రీతిగా ఫలింప చేశాడు. ఆయన ದೇವರು ಇವರೊಂದಿಗೆ ಇದ್ದು ಅವರು ಫಲಿಸುವ ಹಾಗೆ ದೇವರು ಮಾಡಿದ್ದಾನೆ.
ఏమండి ఒక చెట్టు ఉందండి, ನೋಡ್ರಿ ಒಂದು ಗಿಡ ಇದೆ. ఆ చెట్టి దాని వేళ్ళు లోపలికి వెళ్ళాలి అంటే ಆ ಗಿಡದ ಬೇರು ಒಳಗೆ ಹೋಗಬೇಕಾದ್ರೆ ఆ నేల అంతా కూడా చాలా బాగుండాలి. ಆ ನೆಲವೆಲ್ಲವೂ ಕೂಡ ಬಹಳ ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು. వేరు లోతుగా పోవాలి అంటే అక్కడెక్కడ కూడా రాళ్ళు ఉండకూడదు. ಆ ಬೇರು ಆಳವಾಗಿ ಹೋಗಬೇಕಾದ್ರೆ ಅಲ್ಲೆಲ್ಲಿಯೂ ಕೂಡ లేక ಕಲ್ಲುಗಳಿರಬಾರದು. ఆ చెట్టు పైకి ఎదగాలి అంటే ಅಥವಾ ಆ ಗಿಡವೇನಾದ್ರೂ ಮೇಳಕ್ಕೆ ಬೆಳಿಬೇಕಾದ್ರೆ ఆ మొక్క దగ్గర గాని ఆ చెట్టు దగ్గర గాని ఎదిగే చెట్టు దగ్గర గాని ఒక మేక గాని గొర్రె గాని పశువు గాని వెళ్ళకూడదు. ಆ ಬಳ್ಳಿ ಹತ್ರ ಆ ಗಿಡದ ಹತ್ರ ಯಾವುದಾದ್ರೂ ಒಂದು ಮೇಕೆ ಆದ್ರೂ ಯಾವುದಾದ್ರೂ ಪಶು ಹೋಗಬಾರದು. వెళితే ఏమవుతుంది? ಅಲ್ಲಿಗೆ ಹೋದ್ರೆ ಏನಾಗ್ತದೆ? ఆ ఎదిగే మొక్కని ఆకుల్ని తుంచేస్తుంది, తినేస్తుంది. ಆ ಬಳ್ಳಿಯ ಗಿಡದ ಎಳೆಯನ್ನು ತಿಂದು ಬಿಡುತ್ತದೆ, ಮುರಿದು ಬಿಡುತ್ತದೆ, మొద్దుగా మారిపోయే అవకాశాలు ఉంటాయి. ಅದು ಒಂದು ಬಳ್ಳಿ ಹಾಗೆ ಆಗುವುದಕ್ಕೆ ಪ್ರಯಾಸವಿರುತ್ತದೆ. లేక ఆ వేర్లు కిందకి వెళ్ళాలి అంటే రాయి తగిలింది అనుకో, ಅಥವಾ ಆ ಬೇರು ಒಳಗೆ ಹೋಗುವಾಗ ಒಂದು ಕಲ್ಲೇನಾದ್ರೂ ತಾಗಿದ್ರೆ చెట్టుకు బలం లేక ಆ ಗಿಡಕ್ಕೆ ಬಲ ಸಿಗದೆ కొన్ని దినాలు అయిపోయిన తర్వాత ಕೆಲವು ದಿನಗಳ ನಂತರ వేరు లోపలికి వెళ్ళలేదు కాబట్టి దానికి బలం పుంజుకోదండి. ಆ ಬೇರು ಒಳಗೆ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ, ಅದಕ್ಕಾಗಿ ಅದಕ್ಕೆ ಬೇಕಾದ ಬಲವೂ ಕೂಡ ಸಿಗಲ್ಲ. పూత పెద్ద పట్టదు, ಅದಕ್ಕೆ ಹೂ ಕೂಡ ಬರಲ್ಲ, పిందులు పెద్దగా ఉండవు, ಬಳ್ಳಿ ಕೂಡ ಬರಲ್ಲ, కాయలు కూడా పెద్దగా ఉండవు. ಕಾಯಿಗಳು ಕೂಡ ಬರಲ್ಲ. ఎందుకని? ಯಾಕೆ? దానికి సరైన కాపుదల లేదు కాబట్టి. ಅದಕ್ಕೆ ಸರಿಯಾದ ಪೋಷಣೆ ಇಲ್ಲ. మరి ఇక్కడ యోధా ప్రజల పరిస్థితి అలా కాదండి. ಆದ್ರೆ ಇಲ್ಲಿ ಯಹೂದ್ಯರ ಪರಿಸ್ಥಿತಿ ಹಾಗಲ್ಲ. వీరి పరిస్థితి ఎలా ఉందంటే ಇವರ ಪರಿಸ್ಥಿತಿ ಹೇಗಿದೆ ಅಂದ್ರೆ చుట్టూ శత్రులు ఉన్నారు, ಸುತ್ತಲೂ ಶತ್ರುಗಳಿದ್ದಾರೆ. శత్రుల మధ్యలోనే, ಶತ್ರುಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ, నిందల మధ్యలోనే, ನಿಂದೆಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ, కలవరాల మధ్యలోనే, ಕಳವಳಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ, కష్టాల మధ్యలోనే, ಕಷ್ಟಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ, చిక్కు సమస్యలోనే, ಗಂಟುಗಳ మధ్యದಲ್ಲಿ కిందకు వేరు తన్ని ఎదిగి ఫలిస్తూ ఉన్నారు. ಕೆಳಕ್ಕೆ ಬೇರು ಹರಡಿ ಫಲಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ఫలభరితంగా దేవుడు వారిని మార్చేశారు. ಫಲ ಕೊಡುವ ಹಾಗೆ ದೇವರು ಅವರನ್ನು ಮಾರ್ಪಡಿಸುತ್ತಾ ಇದ್ದಾನೆ. మనుషులకు అసాధ్యం గాని దేవునికి సమస్తము సాధ్యమే. ಮನುಷ್ಯರಿಗೆ ಅಸಾಧ್ಯವೇ, ಆದ್ರೆ ದೇವರಿಗೆ ಸಮಸ್ತವೂ ಸಾಧ್ಯವೇ. మీకు చిన్న విషయం తెలియపరుస్తాను. ನಾನೊಂದು ಚಿಕ್ಕ ವಿಷಯ ನಿಮ್ಗೆ ಹೇಳ್ತೇನೆ. ఇంకను ಇನ್ನೂ శేషం ఇంకను ಶೇಷವು ಇನ್ನೂ ಕೂಡ కిందకి వేరు తన్ని మీదకి ఎదిగి ఫలించెను. ಕೆಳಕ್ಕೆ ಬೇರು ಹರಡಿ ಫಲಿಸುವುದು. తలపైకి ఎత్తండి. ఇంకను అన్న కాడ ಇನ್ನು ಎಂಬಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ఏదో ఒకటి జరిగిందని. ಯಾವುದೋ ಒಂದು ಸಂಘಟನೆ ನಡೆದಿದೆ. యోబు గారి జీవితంలో ಯೋಬನವರ ಜೀವನದಲ್ಲಿ పశువులు పోయినాయి, ಹಸುಗಳು ಹೋಗಿವೆ, ఏమండి పిల్లలు చనిపోయారు, ಮಕ್ಕಳು ಸತ್ತು ಹೋದ್ರು, ఆస్తి అంతా పోయింది, ಆಸ್ತಿ ಎಲ್ಲ ಕಳೆದುಕೊಂಡ, భార్య వచ్చి భయంకరంగా దూషించింది, ಹೆಂಡತಿ ಬಂದು ಭಯಂಕರವಾಗಿ ದೂಷಿಸ್ತಾ ಇದ್ದಾಳೆ. అవంటది ಆಕೆ ಹೇಳ್ತಾಳೆ, ఇంకను యథార్థత వదిలిపెట్టవా? ಇನ್ನು ಯಥಾರ್ಥತೆಯನ್ನು ನೀನ್ ಬಿಡಲ್ವಾ? నీ జీవితంలో ఇంత జరిగింది కదా, ನಿನ್ನ ಕುಟುಂಬದಲ್ಲಿ ಇಷ್ಟೆಲ್ಲ ఆస్తి పోయింది కదా, ಆಸ್ತಿ ಹೋಗಿದೆಯಲ್ಲ, పిల్లలు చనిపోయారు కదా, ಮಕ್ಕಳು ಸತ್ತು ಹೋಗಿದಾರಲ್ಲ, పశువులు దొంగలు ఎత్తికెళ్లారు కదా, ಹಸುಗಳನ್ನು ಕಲ್ಲರು ಎತ್ತಿಕೊಂಡು ಹೋಗಿದಾರಲ್ಲ, భయంకర వ్యాధితో బాధపడుతున్నా కదా, ಭಯಂಕರ ವ್ಯಾಧಿಯಿಂದ ಬಾಧೆ ಪಡ್ತಾ ಇದೆಯಲ್ಲ, ఇంకా దేవుని వదిలిపెట్టవా నువ్వు? ಇನ್ನೂ ನೀನು ದೇವರನ್ನು ಬಿಟ್ಟು ಬಿಡಲ್ವಾ? అంటే యోబుకు వచ్చిన పరిస్థితులు ఇంకా ఆయన దేవుణ్ణి వదిలిపెడతలేదు. ಅಂದ್ರೆ ಯೋಬನಿಗೆ ಬಂದಂತ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇನ್ನೂ ಆತನು ದೇವರನ್ನು ಕೈ ಬಿಡ್ತಾ ಇಲ್ಲ. పరిస్థితులే తారుమారైన, ಪರಿಸ್ಥಿತಿಯೇ ಮೇಲ್ಕೆಳಗಾದರೂ, పర్వతాలే మెట్టలే తద్దరిలిన, ಪರ್ವತಗಳೇ ಬೆಟ್ಟಗಳೇ ಕೂಳಿ ಬಿದ್ದರು, ఎర్ర సముద్రమే అడ్డుగా ఉన్నా, ಕೆಂಪು ಸಮುದ್ರವೇ ಅಡ್ಡಾಗಿ ಬಂದ್ರು, అదిగో దేవుని ప్రజలంట, ಅಲ್ಲಿ ನೋಡ್ರಿ ದೇವರ ಪ್ರಜೆಗಳಂತೆ, మిగిలిన వారంట ಉಳಿದಂತವರಂತೆ ఇంకను ಇನ್ನೂ క్రిందకు వేరు తన్ని ಆಳಕ್ಕೆ ಬೇರು ಹರಡಿ మీదకి ఎదిగి ಮೇಲಕ್ಕೆ ಬೆಳೆದು అదిగో ఫలభరితంగా దేవుడు ఉంచుతాడు. ಫಲ ಕೊಡುವ ಹಾಗೆ ದೇವರಿಡ್ತಾನೆ. వాస్తవానికి ನಿಜಕ್ಕೆ వీళ్ళ జీవితంలో ఏం జరిగింది ಇವರ ಜೀವನದಲ್ಲಿ ಏನ್ ನಡೀತು అన్నది మనకు తెలియాలి. ಎಂಬುದು ನಮಗೆ ಗೊತ್ತಾಗಬೇಕು. ఆ దినాల్లో ಆ ದಿನಗಳಲ್ಲಿ యోధా ప్రజలకి ಯಹೂದ್ಯರ ಪ್ರಜೆಗಳಿಗೆ ಯಹೂದ್ಯರ ಪ್ರಜೆಗಳಿಗೆ ఇస్రాయల్ యోధా ప్రజలకి హిజ్కియా రాజుగా ఉన్నాడండి. ಯಹೂದ್ಯರಿಗೆ ಹಿಜ್ಕಿಯ ರಾಜನಾಗಿದ್ದಾನೆ. రాజు బాగున్నాడు, ರಾಜನು ಚೆನ್ನಾಗಿದ್ದಾನೆ, రాజ్య పరిపాలనలో ఉన్న ప్రజలు కూడా బాగున్నారు, ರಾಜ್ಯದ ಆಳ್ವಿಕೆಯಲ್ಲಿ ಇರುವಂತಹ ಪ್ರಜೆಗಳು పొలాలు ಚೆನ್ನಾಗಿದ್ದಾರೆ, బాగున్నాయి, ಹೊಲಗಳು ಚೆನ್ನಾಗಿವೆ, దానిమ్మ చెట్లు బాగున్నాయి, ದಾಳಿಂಬೆ ಹಣ್ಣುಗಳು ಚೆನ್ನಾಗಿವೆ, ద్రాక్ష చెట్లు బాగున్నాయి, ದ್ರಾಕ್ಷಿ ಗಿಡಗಳು ಚೆನ್ನಾಗಿವೆ, అంజూరపు తోటలు బాగున్నాయి. ಅಂಜೂರದ ತೋಟವು ಚೆನ್ನಾಗಿದೆ. దేవుని ప్రజలు తిని తృప్తి
తృప్తి పొందుతూ ప్రశాంతంగా ఉన్నారు. ದೇವರ ಪ್ರಜೆಗಳು ತಿಂದು ತೃಪ್ತಿ ಹೊಂದಿ ಪ್ರಶಾಂತತೆಯಿಂದಿದ್ದಾರೆ. అలాగున్న సమయంలో ಹಾಗಿರುವ ಸಮಯದಲ್ಲಿ హఠాత్తుగా ಹಠಾತ್ತಾಗಿ కలలో కూడా కలగనలేదండి, ಕನಸಿನಲ್ಲಿಯೂ ಅಂದುಕೊಳ್ಳಲಿಲ್ಲ మనమంతా కరోనా వస్తుందని. ನಮಗೆ ಕರೋನಾ ಬರ್ತದೆ ಎಂಬುದು. ఆ దినాల్లో కూడా ಆ ದಿನಗಳಲ್ಲಿಯೂ ಕೂಡ ఊహించలేని రీతిగా ಊಹಿಸದಂತ ರೀತಿಯಲ್ಲಿ అష్షూర్ రాజు ಅಶೂರ್ ರಾಜನು తన పనివాడిని ఆ ప్రాంతానికి పంపించాడు. ತನ್ನ ಕೆಲಸಗಾರನನ್ನು ಆ ಪ್ರಾಂತಕ್ಕೆ ಕಳುಹಿಸಿದನು. ఆ యూదా ప్రజలతో ఏమంటున్నాడు తెలుసా? ಆ ಯಹೂದ್ಯರ ಪ್ರಜೆಗಳೊಂದಿಗೆ ಏನ್ ಹೇಳ್ತಾರೆ ಗೊತ್ತಾ? రబ్షాకే అని ఒక పనివాడు అంటాడు, ರಬ್ಷಾಕೆ ಎಂಬ ಒಬ್ಬ ಕೆಲಸಗಾರನ ಹೇಳ್ತಾನೆ, ఇదిగో ಇಲ್ಲಿ ನೋಡು, మీ రాజు మీద ఆధారపడద్దు, ನೀವು ರಾಜರ ಮೇಲೆ ಆಧಾರ ಪಡಬೇಡ್ರಿ, మీ రాజు మాటలు మీరు నమ్మొద్దు, ನಿಮ್ಮ ರಾಜನ ಮಾತನ್ನು ನೀವು ನಂಬಬೇಡ್ರಿ, మీ దేవుని నమ్మి మీరు మోసపోకండి, ನಿಮ್ಮ ದೇವರನ್ನು ನಂಬಿ ನೀವು ಮೋಸ ಹೋಗಬೇಡಿರಿ. ఇదిగో ಇಲ್ಲಿ ನೋಡ್ರಿ, మా అధికారి ఉన్నాడే, ನಮ್ಮ ಅಧಿಕಾರಿ ಇದಾನಲ್ಲ సంహారిపో, ಸೆನ್ಹಾರಿಕೋ, ఇదిగో ಇಲ್ಲಿ ನೋಡ್ರಿ, అతను చాలా బలవంతుడు, ಅದನ್ನು ಬಹಳ ಬಲವಂತನು. ఏ దేశానికి వెళ్ళినా ಯಾವುದೇ ದೇಶಕ್ಕೆ ಹೋದ್ರು ఆ రాజును ఓడిస్తున్నాడు, ಆ ರಾಜನನ್ನು ಸೋಲಿಸ್ತಾ ఆ ಇದ್ದಾನೆ, పట్టణాన్ని కుప్పకూలుస్తున్నాడు, ಆ ಪಟ್ಟಣವನ್ನು ತುಂಡು ತುಂಡಾಗಿ ಮಾಡ್ತಿದ್ದಾನೆ. ఇదిగో వినండి, ಇಲ್ಲಿ ನೋಡ್ರಿ, ಕೇಳ್ರಿ, వాళ్ళ దేవుళ్ళు ఏమీ చేయలేకపోయారు, ಅವರು ದೇವರನ್ನು ಏನು ಮಾಡ್ಲಿಕ್ಕೆ వాళ్ళ ಆಗಲಿಲ್ಲ, దేవతలు మా రాజుగారు చేతులను చిడిపించలేదు. ಅವರ ದೇವತೆ ನಮ್ಮ ರಾಜನ ಕೈಯಿಂದ ಬಿಡಿಸ್ಲಿಕ್ಕೆ ಆಗ್ಲಿಲ್ಲ. మీరు మాకు లోపడితే ನೀವು ನಮ್ಮ ಮಾತನ್ನು ಕೇಳುವುದಾದರೆ మిమ్మల్ని ఉండనిస్తాము, ಇಲ್ಲಿ ಇರ್ಲಿಕ್ಕೆ ಬಿಡ್ತೇವೆ, మీరు మాకు దాసులుగా ఉండాలి, ನೀವು ನಮಗೆ ದಾಸರಾಗಿರ್ಬೇಕು, మీ పంటలు మీరు తినండి. ನಿಮ್ಮ ಬೆಲೆ ನೀವು ತಿನ್ನಿರಿ. కొన్ని దినాలైన తర్వాత ಕೆಲವು ದಿನಗಳಾದ ನಂತರ ఇక్కడ ఈ దేశానికి వస్తాము, ಇಲ್ಲಿ ಈ ದೇಶಕ್ಕೆ ಬರ್ತೇವೆ, ఇక్కడి నుంచి మిమ్మల్ని తీసుకెళ్లిపోతాము, ಇಲ್ಲಿಂದ ನಿಮ್ಮನ್ನು ಕರೆದುಕೊಂಡು ಹೋಗ್ತೇವೆ. మా దగ్గరే మీరు అణిగిమణిగి ఉండాలి, ನಮ್ಮ ಹತ್ರ ಸುಮ್ನೆ ನೀವು ಇರ್ಬೇಕು. మీరు మా మాట వినకపోతే ಒಂದು ವೇಳೆ ನಮ್ಮ ಮಾತು ನೀವು ಕೇಳದೆ మీ ಹೋದ್ರೆ మలం మీతోనే తినిపిస్తాను, ನಿಮ್ಮ ಮಲವನ್ನು ನಿಮ್ಮೊಂದಿಗೆ ತಿನ್ನಿಸುತ್ತೇವೆ, మీ మూత్రాన్ని మీతోనే తాగిస్తాము. ನಿಮ್ಮ ಮೂತ್ರವು ನೀವೇ ಕುಡಿಯುವ ಹಾಗೆ ಮಾಡ್ತೇವೆ. చాలా దేశాలకు అట్లా చేశాం. ತುಂಬಾ ದೇಶಗಳಿಗೆ ಹೀಗೆ ಮಾಡಿದ್ದೇವೆ. ఇదిగో ಇಲ್ಲಿ ನೋಡ್ರಿ, ఎవరితన్నా పెట్టుకున్నారేమో మాతో పెట్టుకోవద్దు, ಯಾರೊಂದಿಗಾದ್ರೂ ಇಟ್ಕೊಳ್ಳಬಹುದು, ನಮ್ಮೊಂದಿಗೆ ಇಟ್ಕೊಳ್ಬೇಡ್ರಿ. ఈ మాట చెప్పాడండి. ಈ ಮಾತನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನ್ರಿ. సర్వనాశనం చేస్తామన్నాడు, ಸರ್ವನಾಶನ ಮಾಡ್ತೇವೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. హిజ్కియా సైన్యం చాలా తక్కువ, ಹಿಜ್ಕಿಯನ ಸೈನ್ಯ ಬಹಳ ಕಡಿಮೆ, అష్షూర్ రాజు యొక్క సైన్యం చాలా ఎక్కువ, ಅಶೂರ್ ರಾಜನ ಸೈನ್ಯವು ತುಂಬಾ ಹೆಚ್ಚಾಗಿದೆ, హిజ్కియా బలం చాలా తక్కువ, ಹಿಜ್ಕಿಯನ ಬಲವು ಬಹಳ ಕಡಿಮೆ, అష్షూర్ రాజు యొక్క బలం చాలా ఎక్కువ. ಅಶೂರ್ ರಾಜನ ಬಲವು ಬಹಳ ಹೆಚ್ಚು. ఈ ప్రజలందరూ వింటున్నారు కదండి, ಈ ಪ್ರಜೆಗಳೆಲ್ಲರೂ ಕೇಳ್ತಾ ಇದ್ದಾರಲ್ಲ, వీళ్ళకు ముందుగానే ಇವರಿಗೆ ಮುಂಚಿತವಾಗಿ హిజ్కియా మాట చెప్పాడు. ಹಿಜ್ಕಿಯ ಒಂದು ಮಾತನ್ನು ಹೇಳ್ತಾನೆ. వాడు ఎన్ని మాట్లాడినా ಅವನೆಷ್ಟೇ ಮಾತಾಡಿದ್ರು వాడికి ఏమి ప్రత్యుత్తరం ఇవ్వద్దు, ಅವನಿಗೆ ಯಾವ ಉತ್ತರವನ್ನು ತಿರುಗಿ వాడితో ಕೊಡಬಾರದು, ఏమి మాట్లాడొద్దు, ಅವನೊಂದಿಗೆ ಏನೂ ಮಾತಾಡಬೇಡಿ, వాడి మాటలు మీ చెవిలో పెట్టుకోవద్దు, ಅವನ ಮಾತನ್ನು ನೀವು ಕಿವಿಯಲ್ಲಿ మీ ಇಟ್ಕೊಳ್ಬೇಡಿ, మనసులో చేర్చుకోవద్దు, ನಿಮ್ಮ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಬೇಡಿ, మీరు మౌనంగా ఉండండి. ಮೌನವಾಗಿ ನೀವಿರಬೇಕು. వాడు వాగి వాగి పక్కకి వెళ్ళాడండి. ಅವನು ಮಾತಾಡಿ ಮಾತಾಡಿ ಪಕ್ಕಕ್ಕೆ ಹೋದ. ఈ వార్తని హిజ్కియా దగ్గరకు వచ్చి ఒక సహోదరుడు తెలియపరిచాడు. ಈ ವಾರ್ತೆ ಹಿಜ್ಕಿಯನ ಹತ್ರ ಬಂದು ಒಬ್ಬ ಸಹೋದರನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అప్పుడు హిజ్కియా ఏం చేసి తెలుసా? ಆಗ ಹಿಜ್ಕಿಯ ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾನೆ ಗೊತ್ತಾ? ఏమండి, ಏನ್ರಿ, శరీరానికి గోని పట్ట ధరించుకుని ಶರೀರಕ್ಕೆ ಗೋಣಿ ತಟ್ಟೆಯನ್ನು ಕಟ್ಟಿಕೊಂಡು ప్రార్థనా మందిరానికి వెళ్ళి ಪ್ರಾರ್ಥನಾ ಮಂದಿರಕ್ಕೆ ಹೋಗಿ ఒకరిని పిలిచి, ಒಬ್ಬನನ್ನು ಕರೆದು, అదిగో మన సేవకుడున్నాడే యెషయా ప్రవక్త, ಅಲ್ಲಿ ನಮ್ಮ ಸೇವಕನಿದಾನಲ್ಲ ಯೆಶಯ ಪ್ರವಾದಿಯು, ఈ విషయాన్ని చెప్పి ಈ ವಿಷಯವನ್ನು ಹೇಳಿ మిగిలిన వారి కొరకు హెచ్చుగా ప్రార్థన చేయమను ಉಳಿದಂತವರಿಗಾಗಿ ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಹೇಳಿರಿ అని ప్రవక్తకి ఈ విషయాన్ని తెలియపరిచి ಎಂಬುದಾಗಿ ಪ್ರವಾದಿಗೆ ಈ ಮಾತನ್ನು ಹೇಳಿ హిజ్కియా ప్రార్థన మందిరానికి వెళ్ళిపోయి ಹಿಜ್ಕಿಯ ಪ್ರಾರ್ಥನಾ ಮಂದಿರಕ್ಕೆ ಹೋಗಿ వాడు రబ్షాకే ఒక ఉత్తరాన్ని అందించాడు కదండి. ಆ ರಬ್ಷಕ್ಕೆ ಒಂದು ಉತ್ತರವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ఆ ತಾನೆ. ఉత్తరాన్ని దేవుని మందిరంలో పరిచి ಆ ಉತ್ತರವನ್ನು ದೇವರ ಮಂದಿರದಲ್ಲಿ ಹರಡಿಸಿ, దేవుడా, ದೇವರೇ, అయ్యా, ಅಯ್ಯ, మిగిలిన మేము ಉಳಿದಂತ ನಾವು నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, ನಿಮ್ಮ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. నువ్వు ఆకాశమందు ఆలకించే దేవుడివి. ಆಕಾಶದಿಂದ ಕೇಳುವಂತ ದೇವರು ನೀನು. వాడు అన్నట్లుగా వాస్తవమే. ಅವರು ಹೇಳಿದ್ದು నిజమే. ఆ రాజులు గాని, ఆ దేవతలు గాని, ఆ దేవుళ్ళు గాని వాళ్ళు కాపాడలేకపోయారు. ಆ రాజరాದ್ರು ఆ దేవరాದ್ರು ಅವರನ್ನು ಕಾಪಾಡಲಿಕ್ಕೆ ಆಗ್ಲಿಲ್ಲ. నీవు నిజమైన దేవుడివి, ನೀನು ನಿಜವಾದ ದೇವರು, నీవు పరిశుద్ధుడివి, ನೀನು ಪರಿಶುದ್ಧ, నువ్వు రోషం కలిగిన దేవుడివి, ನೀನು ರೋಷವುಳ್ಳ ದೇವರು, నీకు అసాధ్యమైందంటే ఏమీ లేదు. ನಿನಗೆ ಅಸಾಧ್ಯವಾದದ್ದು ಯಾವುದೂ ಇಲ್ಲ. ఆడు మా చేత మా మూత్రాన్ని తాగిస్తానన్నాడయ్యా, ಅವನು ನಮ್ಮ ಕೈಯಿಂದ ನಮ್ಮ ಮೂತ್ರವನ್ನು ಕುಡಿಸ್ತಾನಂತಯ್ಯ, మా మలాన్ని మా చేతనే తినిపిస్తానన్నాడయ్యా, ನಮ್ಮ ಮಲವನ್ನು
ನಮ್ಮ ಕೈಯಿಂದಲೇ ತಿನ್ನಿಸ್ತಾನಂತಯ್ಯ. మమ్మల్ని దాసులుగా చేసుకుంటానన్నాడయ్యా. ಅಯ್ಯ ನಮ್ಮನ್ನು ದಾಸನನ್ನಾಗಿ ಮಾಡಿಕೊಳ್ತಾನಂತಯ್ಯ. మమ్మల్ని వాడు తీసుకెళ్లిపోతాడంట బానిసలుగా. ನಮ್ಮನ್ನು ಆಳರನ್ನಾಗಿ ಕರೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾನಂತಯ್ಯ. మహోన్నతుడైన దేవా, ಮಹೋನ್ನತನಾದ నీ ದೇವರೇ, సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. ನಿಮ್ಮ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. అని హిజ్కియా కలవర పడకుండా, కంగారు పడకుండా రబ్షాకే పలికిన మాటలన్నీ అదిగో దేవుని సన్నిధిలో పలికాడండి. ಹಿಜ್ಕಿಯ ಕಳವಳಗೊಳ್ಳದೆ ಹೆದರದೆ ರಬ್ಸಾಕೆ ಹೇಳಿದಂತ ಮಾತಲ್ಲೂ ಕೂಡ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನುಡಿತಾ ಬರ್ತಾ ಇದ್ದ. ఈలోగా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ಅಷ್ಟರೊಳಗೆ ದೇವರು ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾನೆ ಗೊತ್ತಾ? యెషయా ప్రవక్త దగ్గరకు వచ్చి, ಯೆಶಾಯ ಪ್ರವಾದಿ ಹತ್ರ ಬಂದು, యెషయా ప్రవక్త, ಯೆಶಾಯ ಪ್ರವಾದಿಯೇ, ఇదిగో ಇಲ್ಲಿ ನೋಡು, నీ దగ్గరికి వర్తమానం అందించిన రాజుతో ఏమంటావో తెలుసా? ನಿನ್ನ ಹತ್ತಿರಕ್ಕೆ ವರ್ತಮಾನ ಕೊಟ್ಟಂತ ರಾಜನೊಂದಿಗೆ ಏನ್ ಹೇಳ್ತಿ ಗೊತ್ತಾ? నీ ప్రార్థన నేను ఆలకించానని చెప్పు. ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ನಾನು ಕೇಳಿದ್ದೀನಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳು. వాడు ఏమేమైతే వాగాడో, ಅವನು ಏನೇನೆಲ್ಲ ಹೇಳಿದ್ನೋ, ఎటువంటి మాటలు మాట్లాడాడో, ಯಾವ ಮಾತನ್ನ ಹೇಳಿದ್ನೋ, నేను విని ఉన్నానని చెప్పు. ನಾನು ಕೇಳಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳು. వాడు ఏ రీతిగా వచ్చాడో ಅವನು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಬಂದನೋ వాడు ఆ రీతిగానే వెళ్ళిపోతాడు. కొడదామా చప్పట్లు? ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಹೊರಟು ಹೋಗ್ತಾನೆ. అంటే ಅಂದ್ರೆ ఇక్కడ బలం ఏంటి? ಇಲ್ಲಿ ಬಲವೇನು? ఆ మాట చదువుకుందామా? ಆ ಮಾತು ಓದಿಕೊಳ್ಳೋಣವಾ? 19వ అధ్యాయం 32వ వాక్యం 33వ వాక్యం. 19ನೇ ಅಧ್ಯಾಯ 32 ಹಾಗೂ 33ನೇ ವಚನ. యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీదికి ఒక్క బాణమైనను ప్రయోగింపడు. చూడండి, ఈ పట్టణములోనికి రాడు, ఒక్క బాణాన్ని కూడా వాడు ఉపయోగించడు. ನೋಡಿರಿ, ಈ ಪಟ್ಟಣಕ್ಕೆ ಬರಲ್ಲ, ಒಂದು ಬಾಣವನ್ನು ಕೂಡ ಉಪಯೋಗ ಮಾಡಲ್ಲ. ఒక్క కేడమునను దాని మీద కనపరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. ಅದರ ಮುಂದೆ ಯಾವುದೇ ಒಂದು ತಿಪ್ಪೆಯನ್ನು ಕಟ್ಟಲ್ಲ. ఈ పట్టణములోనికి రాక, ಈ ಪಟ್ಟಣದೊಳಗೆ ಬರದೆ, తాను వచ్చిన మార్గమునే అతడు తిరిగిపోవును. ಆತನು ಬಂದಂತ ಮಾರ್ಗದಲ್ಲಿಯೇ ತಿರುಗಿ ఇది ಹೋಗುವನು. యెహోవా వాక్కు. ಇದು ಯೆಹೋವನ ನುಡಿ. ఆమేన్. ಆಮೆನ್. అడేమైపోతాడంట? ಅವನೇನ ಹೋಗ್ತಾನಂತೆ? మూత్రం తాగిస్తానన్న వ్యక్తి, ಮೂತ್ರ ಕುಡಿಸುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ మలం ವ್ಯಕ್ತಿ, తినిపిస్తానన్న వ్యక్తి, ಮಲವನ್ನು ತಿನ್ನಿಸುತ್ತೇನೆ ಎಂದು ಹೇಳಿದ ವ್ಯಕ್ತಿ, దాసులుగా తీసుకెళ్లిపోతానన్న వ్యక్తి, ದಾಸನಾಗಿ ಕರೆದುಕೊಂಡು ಹೋಗ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ నిన్ను ವ್ಯಕ್ತಿ, నీ పట్టణాన్ని పాడు చేస్తానన్న వ్యక్తి, ನಿನ್ನನ್ನು ನಿನ್ನ ಪಟ್ಟಣವನ್ನು ಹಾಳು ಮಾಡ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ ವ್ಯಕ್ತಿ, ఎప్పుడైతే మిగిలిన శాసం ಹೆಚ್ಚుగా ప్రార్థన చేశారో, ಯಾವಾಗ ಉಳಿದಂತ ಶೇಷವು ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ వాడు ಮಾಡಿ ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడంట. ಅವನು ಹೇಗೆ ಬಂದನೋ ಹಾಗೆ ಹೋದನಂತೆ. ఒక్క బాణాన్ని ఉపయోగించలేదంట. ಒಂದು ಬಾಣವನ್ನು ಉಪಯೋಗ ಮಾಡಿ ఏ రీతిగా వచ్చాడో ఆ రీతిగా తిరిగి వెళ్ళిపోయాడండి. ಯಾವ ರೀತಿ ಬಂದನೋ ಅದೇ ರೀತಿ ತಿರುಗಿ ಹೋದನಂತೆ. వాడు గుళ్ళకి వెళ్ళి భయపడి దండం పెట్టుకుంటుంటే, ಅವನು ಗುಡಿಯೊಳಗೆ ಹೋಗಿ ಹೆದರಿ ನಮಸ್ಕಾರ ఆ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ, రాజు యొక్క కన్న కొడుకెళ్ళి వాళ్ళ తలకాయ నరికేశాడు. ಅವನ ರಾಜನ ಹೆತ್ತ ಮಕ್ಕಳ ತಲೆ ಕಡಿದು ಹಾಕಿದ್ರು. చూడండి, ನೋಡ್ರಿ, అంటే యోధా ప్రజలు గాని, యోధా రాజు గాని, ಯಹೂದರ ಪ್ರಜೆಗಳಾದ್ರು, ಯಹೂದರ ಮಕ್ಕಳಾದ್ರು ఇంకను ಇನ್ನೂ క్రిందకు వేరు తన్ని ఎదిగి ఫలిస్తున్నారంటే ಆಳಕ್ಕೆ ಬೇರು ಹರಡಿ ಫಲಿಸುತ್ತಾ ಇದ್ದಾರೆ. ಅಂದ್ರೆ వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినాయి తెలుసా? ಅವ್ರಿಗೆ ಎಷ್ಟು ಕಷ್ಟಗಳು ಬಂದಿದೆ ಗೊತ್ತಾ? కలవరపరిచేవాళ్ళు, ಕಳವಳಗೊಳಿಸ್ತಾ ಇದ್ರು, అధైర్యపరిచేవాళ్ళు, ಅಧೈರ್ಯ ಪಡಿಸುತ್ತಾ అమ్మో ಇದ್ರು. నీ పిల్లలకి పరిస్థితి అయిపోయింది, ಅಮ್ಮೋ ನಿನ್ನ ಮಕ್ಕಳ ಪರಿಸ್ಥಿತಿ అమ్మో నీ ಹೀಗಿದೆ, భర్త పరిస్థితి ఎలా ఉంది, ಅಯ್ಯೋ ನಿನ್ನ ಗಂಡನ ಪರಿಸ್ಥಿತಿ ಹೀಗಿದೆ, నీ చేతి పని ఎలా ఉంది, ನಿನ್ ಕೈ ಕೆಲಸ ಹೀಗಿದೆ, ఇంకేముంది అంతా అయిపోయింది. ಇನ್ನೇನು ಉಳಿದಿದೆ? ಎಲ್ಲ ಮುಗಿದು ಹೋಗಿದೆ. మన చుట్టూ కలవరపరిచేవాడు లెగుస్తారు, ನಮ್ಮ ಸುತ್ತಲೂ ಕಳವಳಗೊಳಿಸುವಂತವರು ಎದ್ದೇಳ್ತಾರೆ. మిగిలిన మనం, ಉಳಿದಂತ ನಾವು ಹೆಚ್ಚుగా ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో, ಹೆಚ್ಚಾಗಿ ಯಾರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೋ, ఎప్పుడు ప్రార్థన ఆత్మ కలిగి ఉంటారో, ಯಾವಾಗ ಪ್ರಾರ್ಥನಾ ಆತ್ಮವುಳ್ಳವರಾಗಿ ಇರ್ತಾರೋ, ఎనీ టైం ప్రార్థన పూర్వకంగా బ్రతుకుతారో, ಎಂದೆಂದಿಗೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಾ ಬದುಕ್ತಾರೋ, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ಪರಿಸ್ಥಿತಿ ಅನುಕೂಲವಾಗಿ ಇಲ್ಲದೆ ಹೋದ್ರು దేవుడు చెప్తున్న మాట, ದೇವರು ಹೇಳುವಂತ ಮಾತು, ఇంకను ఎదిగి ఫలించేటట్లుగా దేవుడు చేయనుగాక. ಆಮೇನ್. ಇನ್ನು ಬೆಳವಣಿಗೆ ಹೊಂದಿ ಫಲಿಸುವ ಹಾಗೆ ದೇವರು ಮಾಡಲಿ. 19వ అధ్యాయం 4వ వాక్యాన్ని చూడండి. 19ನೇ ಅಧ್ಯಾಯ 4ನೇ ವಚನ ನೋಡಿರಿ. చివరి వాక్యంలో 19వ అధ్యాయం 4. కాబట్టి నిలిచిన శాసము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చెయ్యము. అది రాసి పెట్టుకోండి. ఓకే, తలపైకి ఎత్త. హల్లెలూయా. ಉಳಿದಿರುವ ಸ್ವಲ್ಪ ಜನರಿಗೋಸ್ಕರ ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿರಿ ಎಂಬುದಾಗಿ ಬರೆದಿದೆ. ಅದನ್ನು ನೀವು ಟಿಕ್ ಮಾಡಿಕೊಳ್ಳಿರಿ. ఇప్పుడు 29వ వాక్యం చూడండి. ಈಗ 29ನೇ ವಚನವನ್ನು ನೋಡಿರಿ. మరియు యెషయా చెప్పినది ఏమనగా, ಹಾಗೆ ಯೆಶಾಯ ಹೇಳಿರುವುದು ಏನೆಂದ್ರೆ, ಹಿಜ್ಕೀಯ నీకిదే సూచినగును,
ಹಿಜ್ಕಿಯಾ, ಇದೇ ನಿನಗೆ ಸೂಚನೆ ಆಗಿರುವುದು. ఈ సంవత్సరం మందు దానంతటా అదే పండు ధాన్యమును, ಈ ವರ್ಷದಲ್ಲಿ ತನ್ನಷ್ಟಕ್ಕೆ ತಾನೇ ಕೊಡುವ ಧಾನ್ಯವನ್ನು, రెండో సంవత్సరం మందు దాని నుండి కలుగు ధాన్యమును ಎರಡನೇ ವರ್ಷ ಅದರಿಂದ ಬರುವಂತ ಧಾನ್ಯವನ್ನು మీరు భుజిత్తురు. ನೀವು ಭುಜಿಸುವಿರಿ. మూడో సంవత్సరం మీరు విత్తనము విత్తి ಮೂರನೇ ವರ್ಷ ಬೀಜವನ್ನು ಬಿತ್ತಿ చేలు కొయ్యుదురు. ಅದನ್ನು ಕೊಯ್ದುಕೊಳ್ಳುವಿರಿ. ద్రాక్ష తోట నాటి ದ್ರಾಕ್ಷೆ ತೋಟವನ್ನು ನೆಟ್ಟು వాటి ఫలాలు అనుభవిస్తారు. కొడదామా ಅದರ చప్పట్లు. ಫಲವನ್ನು ಅನುಭವಿಸುತ್ತೀರಾ. ఏమంటున్నాడండి? ಇಲ್ಲಿ ಏನೇನು ಹೇಳ್ತಾನ್ರಿ? ఈ సంవత్సరం దానంత పంట అదే పండుతుంది. ಈ ವರ್ಷ ಆ ಫಲವು ತನ್ನಷ್ಟಕ್ಕೆ ತಾನೇ ಫಲಿಸುತ್ತದೆ. దుక్కు దున్నవసరలా, ಅದನ್ನು ಉಳಬೇಕಾದ నీరు ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. పెట్టవసరలా, ನೀರನ್ನು ಹಾಕಬೇಕಾದ విత్తనం ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. వేయవసరలా, ಬೀಜವನ್ನು ಬಿತ್ತಬೇಕಾದ వెరువు వేయవసరలా, ಗೊಬ್ಬರ ಹಾಕಬೇಕಾದ ಅವಶ್ಯಕತೆ కోత ಇಲ್ಲ. కొయ్యవసరలా, ಕೊಯ್ಯಬೇಕಾದಂತ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. పంట అదే పండుతుంది. ತನ್ನಷ್ಟಕ್ಕೆ ತಾನೇ రెండో ಬೆಳೆಯುತ್ತದೆ. సంవత్సరం కూడా అలాగే జరుగుతుంది. ಎರಡನೇ ವರ್ಷ ಕೂಡ ಹಾಗೆ ನಡೀತದೆ. మూడో సంవత్సరం దుక్కు దున్ని విత్తనం నాటి పంట కోసుకుంటారు మీరు. ಮೂರನೇ ವರ್ಷ ಹೊಲವನ್ನು ಊಳಿ ನೀವು ಫಲವನ್ನು ಕೊಯ್ದುಕೊಳ್ತೀರಾ. ఆమేన్. ಆಮೆನ್. దేవుడు ఎవరో తెలుసా? ದೇವರು ಯಾರು ಗೊತ್ತಾ? ఇశ్రాయేల్ యోధా ప్రజలకి ಯಹೂದ್ಯರ ಪ್ರಜೆಗಳಿಗೆ చుట్టూ శత్రులు చుట్టుముట్టినప్పుడు ಸುತ್ತಲೂ ಶತ್ರುಗಳು ಆವರಿಸಿಕೊಂಡ್ರು. వాళ్ళ మాటలకు భయపడలేదండి, ಅವ್ರ ಮಾತಿಗೆ ಹೆದರ್ಲಿಲ್ರಿ, కలవరపడలేదండి. ಕಳವಳಗೊಳ್ಳಿಲ್ರಿ. దేవుని చూశారు, ದೇವರನ್ನು ನೋಡಿದರು, ప్రార్థన చేశారు, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರು, ఫలాలు అనుభవించారు. ಫಲವನ್ನು ಅನುಭವಿಸಿದರು. శత్రులు పారిపోయారు. ಶತ್ರುಗಳು ಓಡಿ ಹೋದರು. కారణం ఏంటి తెలుసా? ಇದಕ್ಕೆ ಕಾರಣವೇನು ಗೊತ್ತಾ? హెచ్చుగా ప్రార్థన చేయాలి. ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ మనం ಮಾಡಿ. ఏం చేయాలి? ನಾವೇನ್ ಮಾಡ್ಬೇಕು? హెచ్చుగా ప్రార్థన చేయాలి. ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. మనం ఎక్కడున్నా సరే, ನಾವೆಲ್ಲಿದ್ರೂ ಸರಿ, అది చేతి పనైనా, ಅದು ಕೈ ಕೆಲಸವಾದ್ರು, ఇంట్లో పనైనా, ಮನೆಯಲ್ಲಿ ಕೆಲಸವಾದ್ರು, చదువైనా, ಓದುವುದಾದ್ರು, వ్యాపారమైనా, ವ್ಯಾಪಾರವಾದ್ರು, ప్రతి దానికి ಪ್ರತಿಯೊಂದಕ್ಕೂ అయ్యా ಅಯ್ಯ నా వ్యాపారంలో నాకు సమస్యలు రాకుండా చూడయ్యా, ನನ್ನ ವ್ಯಾಪಾರದಲ್ಲಿ ಸಮಸ್ಯೆ ಬರದ ಹಾಗೆ ನೋಡಯ್ಯ, నా చేతి పనుల్లో సమస్యలు లేకుండా చేయి ప్రభు, ನನ್ನ ಕೈ ಕೆಲಸದಲ್ಲಿ ಸಮಸ್ಯೆಗಳು ಇಲ್ಲದ ಹಾಗೆ ನೋಡಯ್ಯ, నా చదువు విషయంలో, ఉద్యోగ విషయంలో, ఇంటి విషయంలో సమస్యలన్నీ తొలగిపోయేటట్లుగా కృప చూపయ్యా. ನನ್ನ ವಿದ್ಯಾಭ್ಯಾಸ, ಉದ್ಯೋಗ, ಮನೆಯಲ್ಲಿ ಎಲ್ಲ ಸಮಸ್ಯೆ ತೊಳೆದು ಹೋಗುವಾಗ ನೋಡಿ. ఇలాగా కనుక మనం ప్రార్థన చేస్తే ಹೀಗೇನಾದ್ರೂ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರೆ అదిగో మిగిలిన వారు, ಅಲ್ಲಿ ನೋಡ್ರಿ ಉಳಿದಂತವರು, అదిగో ప్రభు అంటున్నాడు, అభివృద్ధి చేస్తాను, విస్తరింప చేస్తానన్న దేవుడు ಕರ್ತನ ಹೇಳ್ತಾನೆ, ಅಭಿವೃದ್ಧಿ ಮಾಡ್ತೇನೆ, ವಿಸ್ತರಿಸುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ ದೇವರು ఇంకా కిందకు వేరు తన్ని మీదకి ఎదిగి ఫలించారు. ಇನ್ನು ಆಳಕ್ಕೆ ಬೇರು ಹರಡಿ ಫಲಿಸುವ ಹಾಗೆ ಮಾಡ್ತಾನೆ. రెండవ అనుభవం, ಎರಡನೇ ಅನುಭವ, ఎజ్రా పుస్తకం ಎಜ್ರಾ ಬರೆದಿರುವಂತಹ ಪುಸ್ತಕ, ఎజ్రా పుస్తకం 9వ అధ్యాయం 9ನೇ ಅಧ್ಯಾಯ 9వ వాక్యాన్ని 8వ వాక్యాన్ని చదువుతున్నాను, వినండి. 8ನೇ ವಚನವನ್ನು ಓದ್ತಾ ಇದ್ದೇನೆ, ಕೇಳಿರಿ. అయితే ఇప్పుడు ಆದ್ರೆ ಈಗ మా దేవుడు ನಮ್ಮ ದೇವರು మా నేత్రములకు వెలుగునిచ్చి ನಮ್ಮ ನೇತ್ರಕ್ಕೆ ಬೆಳಕನ್ನು ಕೊಟ್ಟು మా దాస్యములో మమ్మను కొంచెము తెప్పరెల్ల చేయనట్లుగాను, ನಮ್ಮ ದಾಸರಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಬೆಳವಣಿಗೆ ಆಗುವ ಹಾಗೆಯೂ మాలో ఒక శాసము ನಮ್ಮಲ್ಲಿ ಒಂದು ಶೇಷವು ఉండనిచ్చినట్లు ಇರಲು ಬಿಟ್ಟ ಹಾಗೆ ఉండనిచ్చినట్లుగాను ಇರಲಿಕ್ಕೆ ಬಿಟ್ಟ ಹಾಗೆಯೂ తన పరిశుద్ధ స్థలమందు ತನ್ನ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳದಲ್ಲಿ మమ్మును స్థిరపరచునట్లుగాను ನಮ್ಮನ್ನು ಸ್ಥಿರಪಡಿಸುವ ಹಾಗೆಯೂ మా దేవుడిని యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపించి ఉన్నాడు. ನಮ್ಮ ದೇವರಾದ ಯೆಹೋವನು ನಮ್ಮ ಕಡೆ ದಯೆಯನ್ನು ತೋರಿಸಿದ್ದಾನೆ. తల పైకెత్తండి, ఎవరిస్తాను. ఇక్కడ ಇಲ್ಲಿ ఎజ్రా దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ಎಜ್ರಾ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನಾ ಪೂರ್ವಕವಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ದೇವರು దాసత్వంలోంచి మమ్మల్ని విడిపించి, ದಾಸತ್ವದಿಂದ ನಮ್ಮನ್ನು ಬಿಡಿಸಿ, మా ప్రాణాత్మ దేహాల్ని తెప్పరెలపరిచి, ನಮ್ಮ ಪ್ರಾಣಾತ್ಮ ದೇಹವನ್ನು ಸ್ವಲ್ಪ ಚೇತರಿಸಿ, మాలో ఒక శాసము, ನಮ್ಮಲ್ಲಿ ಒಂದು ಶೇಷವು ಅಂದ್ರೆ మాలో మిగిలిన వారిని, ನಮ್ಮಲ್ಲಿ ಉಳಿದಂತವರನ್ನು, అదిగో ಅಲ್ಲಿ ನೋಡ್ರಿ, ఆయన పరిశుద్ధ సన్నిధిలో ಆತನ ಪರಿಶುದ್ಧ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ నిలిచినట్లుగా మమ్మల్ని స్థిరపరిచి, ನಿಲ್ಲುವ ಹಾಗೆ ನಮ್ಮನ್ನು ಸ್ಥಿರಪಡಿಸಿ, కొంత మట్టుకు దేవుడు మాకు దయ చూపాడు. ಸ್ವಲ್ಪ ಮಟ್ಟಿಗೆ ದೇವರು ನಮಗೆ ದಯೆ ತೋರಿಸಿದ್ದಾನೆ. ಇದರಲ್ಲಿ ఎజ్రా ఏం మాట్లాడుతున్నాడంటే, ఎజ్రా ఏం మాట్లాడుతున్నాడంటే, ఒకప్పుడు దాసత్వం అనే కాడి క్రింద ఉన్నాం. ಒಂದು ಕಾಲದಲ್ಲಿ ದಾಸತ್ವ ಎಂಬ ನೊಗದ ಕೆಳಗಿದ್ರು. మేము అందులో తెలుసుకుని బయటకు వచ్చాం. ಅದನ್ನು ತಿಳಿದುಕೊಂಡು ಹೊರಗೆ ಬಂದಿದ್ದೇವೆ.
అందుకు దేవుడు ఏం చేశారంటే ಅದಕ್ಕೆ ದೇವರು ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾನಂದ್ರೆ మిగిలిన మమ్మల్ని ಉಳಿದಂತ ನಮ್ಮನ್ನು తన పరిశుద్ధ సన్నిధిలో స్థిరపరిచి మా పట్ల దేవుడు దయా దాక్షణ్యాలు చూపాడు. ತನ್ನ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳದಲ್ಲಿ ಸ್ಥಿರಪಡಿಸಿ ನಮ್ಮ ಕಡೆ ದಯೆಯನ್ನು ದಾಕ್ಷಿಣ್ಯತ್ವವನ್ನು ತೋರಿಸಿದ್ದಾನೆ. అంటే మిగిలిన వారికి దేవుడు ఏం కృప చూపారు? ಅಂದ್ರೆ ಉಳಿದಂತವರಿಗೆ ದೇವರು ಯಾವ ಕೃಪೆ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ? దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఉండే మహాకృప ఇచ్చారు. ದೇವರ ಪರಿಶುದ್ಧ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿರುವ ಮಹಾ ಕೃಪೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. చూడండి, ನೋಡಿರಿ, ಕೈಯಿನನು దేవుని సన్నిధిలో ఉండకుండా ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಇರದೆ దేవుడే బయటికి వెళ్ళగొట్టారు. ದೇವರೇ ಹೊರಗೆ ಹಾಕಿದರು. ఎందుకని అంటే ಯಾಕೆ ಅಂತಂದ್ರೆ తమ్ముడును చంపి అపరాధిగా మారాడు. ತಮ್ಮನನ್ನು ಕೊಂದು ಅಪರಾಧಿಯಾದನು. తమ్ముడును చంపి దోషిగా మారాడు. ತಮ್ಮನನ್ನು ಕೊಂದು ದೋಷಿಯಾಗಿ ಮಾರಿದನು. తమ్ముడును చంపి దేవునికి విరోధిగా మారాడు. ತಮ್ಮನನ್ನು ಕೊಂದು ದೇವರಿಗೆ ವಿರೋಧಿಯಾಗಿ ಮಾರಿದನು. అందుకని కయ్యను ఏమైపోయాడంటే ಅದಕ್ಕಾಗಿ ಕೈಯನನ್ನು ಏನಾದನಂದ್ರೆ దేవుని సన్నిధిలో ఉండకుండా బయటికి వెళ్ళిపోయాడండి. ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಇರದೆ ಹೊರಗೆ ಹೋದನು. ఎలీషా ఏమంటున్నాడు? ಎಲೀಷಾ ಏನಂತ ಹೇಳ್ತಾನೆ? నేను యెహోవా సన్నిధిలో ఉన్నాను. ನಾನು ಯಾರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಇದ್ದೇನೋ. ఎందుకని అంటున్నాడు ఆ మాట? ಆ ಮಾತನ್ನು ಯಾಕೆ ಹೇಳ್ತಾನೆ? ಗೆಹಜಿ, ఈ ధనధాన్యాలు సంపాదించుకోవడానికి ఇది సమయమా? ಧನ ಧಾನ್ಯವನ್ನು ಸಂಪಾದನೆ ಮಾಡಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಇದು నేను ಸಮಯವಾ? దేవుని సన్నిధిలో ఉన్నాను. ನಾನು ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಇದ್ದೇನೆ. ఆయన పరిశుద్ధిలో నేను స్థిరపరచబడ్డాను. ಆತನ ಪರಿಶುದ್ಧತ್ವದಲ್ಲಿ ನಾನು ಸ್ಥಿರಪಡಿಸಿದ್ದೇನೆ. ఆయన నాకు ఏమి కావాలో అవన్నీ నేను ఆరాధిస్తున్న దేవుడు నాకు ఇస్తున్నారు. ಆತನು ನನಗೆ ಏನೇನು ಬೇಕೋ ನಾನು ಆರಾಧನೆ ಮಾಡುವ ದೇವರು ನನಗೆ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. అంటే ఎలీషా గారి మాటల అర్థం ఏంటి? ಅಂದ್ರೆ ಎಲೀಷನವರ ಮಾತಿನ ಅರ್ಥವೇನು? ఎలీషా దేవుని సన్నిధిలో స్థిరపడ్డాడు కాబట్టి ಎಲೀಷಾ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಸ್ಥಿರಪಡಿತಕ್ಕೆ నైవం తీసుకొచ్చింది నాకు వద్దు అంటున్నాడు. ನೈವಾನ್ ತಂದದ್ದು ನನಗೆ ಬೇಡ ಅಂತ ಹೇಳ್ತಾನೆ. ఎందుకని అంటే ಯಾಕೆ ಅಂತಂದ್ರೆ ఎలీషను దేవుని యొక్క పరిశుద్ధతలో స్థిరపడ్డాడు. ದೇವರ ಪರಿಶುದ್ಧತೆಯಲ್ಲಿ ಸ್ಥಿರಗೊಂಡಿದ್ದಾನೆ. ఎలీషా దేవుని సన్నిధిలో ఉన్నారు. ಎಲೀಷಾ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಇದ್ದಾನೆ. గెహజీ ఎక్కడున్నారు? ಗೆಹಜಿಯಲ್ಲಿದ್ದಾನೆ. లోకములోను, ಲೋಕದಲ್ಲಿಯೂ, లోక ఆలోచనలోను, ಲೋಕದ ಆಲೋಚನೆಯಲ್ಲಿಯೂ, లోక తలంపుల్లోను, ಲೋಕದ ನೆನಪಿನಲ್ಲಿಯೂ, లోక కోరికల్లోను, ಲೋಕದ ಕೋರಿಕೆಯಲ್ಲಿಯೂ, శరీరాశలోను, ಶರೀರಾಸೆಯಲ್ಲಿಯೂ, నేత్రాశలోను, ನೇತ್ರಗಳ ಆಸೆಯಲ್ಲಿಯೂ జీవడంబలో పడిపోయాడు గెహజీ. ಜೀವಪುಂಡು ಡಂಬೆಯಲ್ಲಿ ಬಿದ್ದು ಹೋಗಿದ್ದಾನೆ ಗೆಹಜಿ. పడిపోయిన గెహజీ ಬಿದ್ದು ಹೋದ ಗೆಹಜಿ నాకేం కావాలి? ನನ್ಗೇನ್ ಬೇಕು? నా కుటుంబానికి ఏం కావాలి? ನನ್ನ ಕುಟುಂಬಕ್ಕೆ ಏನ್ ಬೇಕು? భవిష్యత్తుకి ఏం కావాలి? ಭವಿಷ್ಯತ್ತಿಗೆ ಏನ್ ಬೇಕು? రాబోయే తరాలు ముందే సమకూర్చుకోవాలి కదా. ಮುಂಬರುವ ದಿನಗಳಲ್ಲಿ ಮುಂದೆ ಎಲ್ಲಾ ಸಮಕೂಡಿಸಿಕೊಳ್ಬೇಕಲ್ಲ. ఇటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. ಇಂಥ ಆಲೋಚನೆಯಲ್ಲಿ ಹೋದನು. అందుకనే ಅದಕ್ಕೆ ఎజ్రా అంటున్నాడు, ಎಜ್ರನ್ ಹೇಳ್ತಾನೆ, ఒకప్పుడు మేము దాసత్వంలో ఉన్నాము, ಮೊದಲು ನಾವು ದಾಸರಾಗಿದ್ದೆವು. ದೇವರು మిగిలిన మమ్ములని ಉಳಿದಂತ ನಮ್ಮನ್ನು అదుగా ఆయన పరిశుద్ధ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరిచి ಆತನ ಪರಿಶುದ್ಧ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಸ್ಥಿರಗೊಳಿಸಿ ఆయన మాకు దయ చూపుతూ ఉన్నాడు. ಆತನು ನಮಗೆ ದಯ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. యెషయా పుస్తకం ಯೆಶಯಾ ಬರೆದಿರುವಂತ ಪುಸ್ತಕವು 8వ అధ్యాయం 8ನೇ ಅಧ್ಯಾಯ 13వ వాక్యం. 13ನೇ ವಚನ. అప్పుడు ఆయన ಆಗ ಆತನು మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును, ನಿಮಗೆ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳವಾಗಿರುವನು. మీరు భయపడవలసింది దేవునికి, ನೀವು ಹೆದರಬೇಕಾದದ್ದು ದೇವರಿಗೆ, ఆయన కోసమే, ಆತನಿಗಾಗಿಯೇ. ఆయన కోసమే మనం దిగులు పడుతూ ఉండవలను. ಆತನಿಗಾಗಿಯೇ ನಾವು ಚಿಂತೆ ಮಾಡ್ತಾ ಇರಬೇಕು. ఎందుకు మనం దిగులు పడాలి? ಯಾಕೆ ನಾವು ಚಿಂತೆ ಪಡಬೇಕು? ఎందుకో తెలుసా? ಯಾಕೆ ಗೊತ್ತಾ? ఆయనే మనకు పరిశుద్ధ స్థలముగా ఉంటాడు. ಆತನೇ ನಮಗೆ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳವಾಗಿರ್ತಾನೆ. అందుకని ఎజ్రా ఏం చేశాడంటే, ಅದಕ್ಕಾಗಿ ಎಜ್ರ ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾನೆ? తాను తన ప్రజలు ತಾನು ತನ್ನ ಪ್ರಜೆಗಳು దాసత్వంలోంచి బయటకు వచ్చి ದಾಸತ್ವದಿಂದ ಹೊರಗೆ ಬಂದು దేవునికి ఎప్పుడైతే అప్పగించుకున్నారో, ದೇವರಿಗೆ ಯಾವಾಗ ಒಪ್ಪಿಸಿಕೊಂಡ್ರೋ ఆయన వారిని పరిశుద్ధ స్థలంలో స్థిరపరిచారు. ಆತನು ಅವರನ್ನು ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳದಲ್ಲಿ ನೆಲೆಗೊಳಿಸಿದನು. ఏంటి ఆ పరిశుద్ధ స్థలం అంటే? ಯಾವುದ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳವೆಂದ್ರೆ ఆయనే మనకు పరిశుద్ధ స్థలముగా ఉంటాడు. ಆತನೇ ನಮಗೆ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳವಾಗಿರ್ತಾನೆ. ఇంకో దీనికి ఒక లింక్ ఉంది. ಇದಕ್ಕೂ ಕೂಡ ಒಂದು ಲಿಂಕ್ ಇದೆ. ఎహెజ్కేల్ పుస్తకం ಎಹೆಜ್ಕೇಲ್ ಪುಸ್ತಕವು 37వ అధ్యాయం 37ನೇ ಅಧ್ಯಾಯ 37వ అధ్యాయం 37ನೇ ಅಧ್ಯಾಯ 26వ వాక్యాన్ని చదువుతున్నాను చూడండి. 26ನೇ ವಚನವನ್ನು ಓದ್ತಾ ಇದ್ದೇನೆ, ನೋಡಿರಿ. నేను వారితో సమాధాన నిబంధన, ನಾನು ಅವರೊಂದಿಗೆ ಸಮಾಧಾನ ಒಡಂಬಡಿಕೆ, నేను వారితో సమాధానమైన నిబంధన చేసేదను, ನಾನು ಅವರೊಂದಿಗೆ ಸಮಾಧಾನವಾಗಿರುವಂತ ಒಡಂಬಡಿಕೆ ಮಾಡುವೆನು. అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. ಅದು ನನಗೂ ಅವರಿಗೂ ನಿತ್ಯ ಒಡಂಬಡಿಕೆ ಆಗಿರುವುದು. నేను వారిని స్థిరపరచెదను, ನಾನು ಅವರನ್ನು ಸ್ಥಿರಗೊಳಿಸುವೆನು. వారిని విస్తరింప చేసి ಅವರನ್ನು ವಿಸ್ತರಿಸಿ
వారి మధ్య ಅವರ ಮಧ್ಯದಲ್ಲಿ నా పరిశుద్ధ స్థలమును, ನನ್ನ ಪವಿತ್ರಾಲಯವನ್ನು, వారి మధ్య ಅವರ ನಡುವೆ నా పరిశుద్ధ స్థలమును ನನ್ನ ಪವಿತ್ರಾಲಯವನ್ನು నిత్యము ఉంచెదను. ಯುಗ ಯುಗಾಂತರಕ್ಕೂ ಇರುವೆನು. నా మందిరము వారికి పైగా నుండును. ನನ್ನ ಮಂದಿರವು ಅವರಿಗೆ ಮೇಲೆ ಆಗಿರುವುದು. నేను వారికి దేవుడినయ్యుందును. ನಾನು ಅವರಿಗೆ ದೇವರಾಗಿರುವೆನು. వారు నా ప్రజలై యుందురు. ಅವರು ನನಗೆ ಪ್ರಜೆಗಳಾಗಿರುವರು. చూడండి, ನೋಡಿರಿ, నా పరిశుద్ధ స్థలము ನನ್ನ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳವು నిత్యము ನಿತ್ಯವೂ ఉంచెదను. ಇಡುವೆನು. నా మందిరము ನನ್ನ ಮಂದಿರವು వారికి పైగా ఉండును. ಅವರಿಗೆ ಮೇಲಾಗಿರುವುದು. వివరిస్తాను, వినండి. మిగిలిన వారికి ಉಳಿದಂತವರಿಗೆ దేవుడే పరిశుద్ధ స్థలముగా ఉంటే, ದೇವರೇ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳವಾಗಿದ್ದರೆ, దేవుడు పరిశుద్ధ స్థలముగా నిత్యముగా ఉంటే, ದೇವರೇ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳವಾಗಿ ನಿತ್ಯವೂ ಇದ್ರೆ, దేవుని యొక్క మందిరమే మనకు పైగా నిత్యము ఉంటే, ದೇವರ ಮಂದಿರವೇ ನಮಗೆ ನಿತ್ಯವೂ ಮೇಲಾಗಿದ್ರೆ, మనకు వచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో మీకు తెలియపరుస్తాను. ನಮಗೆ ಬರುವ ಆಶೀರ್ವಾದ ಹೇಗಿರ್ತದೋ ನಿಮಗೆ ಹೇಳ್ತೇನೆ. ఇశ్రాయేలు ప్రజలు ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳು ఏడాది యొక్క గొర్రెపిల్ల ద్వారాగా ಒಂದು ವರ್ಷದ ಕುರಿಮರಿಯ ಮುಖಾಂತರ వారు రక్తంలో కడగబడి ಆ రక్ತದಿಂದ ತೊಳೆಯಲ್ಪಟ್ಟು ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత, ಐಗುಪ್ತಿಯಿಂದ ಹೊರಗೆ ಬಂದ ನಂತರ, ఎర్ర సముద్రం దాటిన తర్వాత ಕೆಂಪು ಸಮುದ್ರ ದಾಟಿದ ನಂತರ దేవుని ప్రజలు పగలు వెళుతున్నారండి. ದೇವರ ಪ್ರಜೆಗಳು ಹಗಲಿನಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. పట్ట పగలు ಮಧ್ಯಾಹ್ನ ಸಮಯದಲ್ಲಿ ఏమండి, ಅರಣ್ಯವು భయంకరమైన ఎండ, ಭಯಂಕರವಾದ ಬಿಸಿಲು, ప్రజలు వెళుతున్నారు. ಪ್ರಜೆಗಳು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఎండ దెబ్బ తగిలితే అందరూ కింద సొమ్మసిల్లి పడిపోతారు. ಆ ಬಿಸಿಲಿಗೆ ಎಲ್ಲರೂ ಕೂಡ ಬಿದ್ದು ಹೋಗ್ತಾರೆ ಕೆಳಗೆ. కానీ దేవుడు ఏం చేశారు తెలుసా? ಆದ್ರೆ ದೇವರು ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾನೆ ಗೊತ್ತಾ? అదిగో ఆయన మందిరాన్ని, ಆ ಮಂದಿರವನ್ನು, ఆయన పరిశుద్ధ స్థలాన్ని, ಆತನ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳವನ್ನು, ఆ పరిశుద్ధ దేవుడు ఏమయ్యారు తెలుసా? ಆ ಪರಿಶುದ್ಧ ದೇವರು ಏನಾಗ್ತಿದ್ದಾನೆ వారికి ಗೊತ್ತಾ? ಮೇಘంగా ఉన్నారండి. ಆ ಹಗಲಿನಲ್ಲಿ ದೇವರು ಆತನ ఎలా ఉన్నారు చెప్పండి? మేఘంగా ఉన్నారు. ಮೇಘವಾಗಿ ದೇವರು ಅವರಿಗೆ ಇದ್ದಾನೆ. అంటే మేఘం కింద మనకి ఏం కలుగుతుంది? ಮೇಘದ ಕೆಳಗೆ ನಮಗೆ ಏನು ಉಂಟಾಗ್ತದೆ? చల్లదనం కలుగుతుంది. ತಣ್ಣನೆ ನೆರಳು ಉಂಟಾಗ್ತದೆ. మనస్సుకు నెమ్మది కలుగుతుంది. ಮನಸ್ಸಿಗೆ ನೆಮ್ಮದಿ ಉಂಟಾಗ್ತದೆ. శరీరము అలసట తీర్చబడతాది. ಶರೀರವು ದಣಿದಿದ್ದೆಲ್ಲ ತೀರಿಸಲ್ಪಡ್ತದೆ. ఆయన మనకు పరిశుద్ధ స్థలముగా, ఆయన మందిరముగా మనకు పైన ఉంటే, ಆತನು ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳವಾಗಿ, ಆತನು ಮಂದಿರವಾಗಿ ನಮ್ಮ ಮೇಲಿದ್ರೆ, వడదెబ్బ ఎండ దెబ్బగా తగలకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు. ಯಾವ ಶೆಕೆ, ಯಾವ ಬಿಸಿಲು ನಮಗೆ ತಾಗದ ಹಾಗೆ ದೇವರು ನೋಡಿಕೊಳ್ಳುತ್ತಾನೆ. ఖర్చు లేని పని, ಖರ್ಚಿಲ್ಲದ ಕೆಲಸ. ఏసీ లేదు. ಎಸಿ ಕೂಡ ಇಲ್ಲ. ఏసీలంటే చల్ల గాలి, ಎಸಿಯಲ್ಲಿರುವಂತ ತಣ್ಣನೆ ఫ్యాన్ తో ಗಾಳಿ, పని లేదు. ಫ್ಯಾನ್ ಒಂದಿಗೆ ಕೆಲಸ ಇಲ್ಲ. చల్ల గాలి, ತಣ್ಣನೆ ಗಾಳಿ, కరెంటు బిల్లు ఖర్చు లేదు. ಕರೆಂಟ್ ಬಿಲ್ ಖರ್ಚಿಲ್ಲ. అంత ఆదాయమే. ಎಲ್ಲಾ ಆದಾಯವೇ. కారణం ఏంటి? ಕಾರಣವೇನು? ఆయన పైగా ఉన్నాడు. ಆತನು ನಮ್ಮ ಮೇಲಿದ್ದಾನೆ. ఆయన పైగా ఉన్నాడు. ಆತನು ನಮ್ಮ ಮೇಲಿದ್ದಾನೆ. రాత్రి అయింది. ರಾತ್ರಿ ಆಗ್ತಾ ಇದೆ. రాత్రి ఎలా ఉన్నాడు ఆయన? ರಾತ್ರಿ ಆತನು ಹೇಗಿದ್ದಾನೆ? వారికి పైన అగ్ని స్తంభంగా ఉన్నాడు ఆయన. ಆತನು ಅವರ ಮೇಲೆ ಅಗ್ನಿ ಸ್ತಂಭವಾಗಿದ್ದಾನೆ. ట్యూబ్ లైట్లతో పని లేదు. ಟ್ಯೂಬ್ ಲೈಟ್ ಒಂದಿಗೆ ಕೆಲಸ ಇಲ್ಲ. ఎలోజన్ ల్యాంపులతో పని లేదు. ಲೈಟ್ ಒಂದಿಗೆ ಕೆಲಸ ಇಲ್ಲ. ఏమండి, చీకటే లేదు. ಕತ್ತಲೆ ಇಲ್ಲ. ఏమండి, రాత్రి కూడా పట్ట పగలుగా మార్చేశాడు ఆయన. ರಾತ್ರಿಯನ್ನು ಕೂಡ ಹಗಲಿನ ಹಾಗೆ ಬದಲಾಯಿಸಿದ್ದಾನೆ. దుష్ట మృగాలు రాకుండా, ಕಾಡು ಮೃಗಗಳು ಬರದ ಹಾಗೆ, చీల్చే తోడేళ్లు రాకుండా ಸೀಳುವಂತ ತೋಳವು ಬರದ ಹಾಗೆ దేవుడు వాళ్ళని కాపాడుకుంటూ వచ్చాడు. ಅವರನ್ನು ದೇವರು ಕಾಪಾಡ್ತಾ ಬಂದಿದ್ದಾನೆ. కారణం ఏంటి తెలుసా? ಕಾರಣವೇನು ಗೊತ್ತಾ? మిగిలిన వారికి, ಉಳಿದಂತವರಿಗೆ, వారు పరిశుద్ధతలో స్థిరపరచబడితే, ಅವರು ಪರಿಶುದ್ಧತೆಯಲ್ಲಿ ನೆಲೆಗೊಂಡ್ರೆ, ఆ పరిశుద్ధ దేవుడే పైనుండి ಆ ಪರಿಶುದ್ಧ ದೇವರು ಮೇಲಿದ್ದು, పగల అవసరతలైనా, ಹಗಲ್ಲಿ ಏನ್ ಬೇಕೋ, రాత్రి అవసరతలైనా, ರಾತ್ರಿಯಲ್ಲಿ ಏನ್ ಬೇಕೋ, నీకు నాకు తీర్చే దేవుడు మన దేవుడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహింపరుద్దాం. ನಿನಗೂ ನನಗೂ ತೀರಿಸುವಂತ ದೇವರು, ನಾವು ಆರಾಧನೆ ಮಾಡುವ ದೇವರು. ఆమేన్. ಆಮೆನ್. మరి వారికి అలాగ దేవుడు చేశాడు కదా. ಹಾಗಾದ್ರೆ ದೇವರು ಅವರಿಗೆ ಹಾಗೆ ಮಾಡಿದಾನೆ ತಾನೆ. వారు ఎలాగ దాసత్వంలోంచి బయటకు వచ్చారు? ಅವರು ದಾಸತ್ವದಿಂದ ಹೇಗೆ ಹೊರಗೆ ಬಂದ್ರು? మనం కూడా ఆ మాటలు ధ్యానం చేసుకుని, ನಾವು ಕೂಡ ಆ ಮಾತನ್ನು ಧ್ಯಾನಿಸಿ, మన అపరాధ దోషాలు మనం కూడా ఒప్పుకుంటే, ನಮ್ಮ ಅಪರಾಧ ದೋಷವನ್ನು ನಾವು ಕೂಡ ಅರಿಕೆ ಮಾಡಿಕೊಂಡ್ರೆ, ఆయనే పరిశుద్ధుడుగా మనతో ఉండి, ಆತನೇ ಪರಿಶುದ್ಧನಾಗಿ ನಮ್ಮೊಂದಿಗಿದ್ದು, పగలు మేఘ స్తంభంగా, ಹಗಲು ಮೇಘ ಸ್ತಂಭವಾಗಿ, రాత్రి అగ్ని స్తంభంగా, ರಾತ್ರಿ ಅಗ್ನಿ ಸ್ತಂಭವಾಗಿ మన అక్కర్లు తీర్చే దేవుడు ఆయన. ನಮ್ಮ ಅವಶ್ಯಕತೆ ತೀರಿಸೋ ದೇವರಾತನು. చూద్దాం, ನೋಡೋಣ. యెజ్రా పుస్తకం 6వ అధ్యాయం 9వ అధ్యాయం 6-7 వాక్యాలు. ಎಜ್ರಾ ಬರೆದಿರುವಂತಹ ಪುಸ್ತಕ 9ನೇ ಅಧ್ಯಾಯ 6-7 ವಚನ. నా దేవా, నా దేవా,
ನನ್ನ ದೇವರೇ, ನನ್ನ ದೇವರೇ, నా ముఖం నీ వైపు ఎత్తుకున్నట్టుకు సిగ్గుపడి కుడినై ఉన్నాను. ನಾನು ಮನಗುಂದಿದವನಾಗಿದ್ದೇನೆ, ನಿನ್ನ ಕಡೆಗೆ ಮುಖವನ್ನೆತ್ತಿಸುವುದಕ್ಕೂ ಆಗ್ತಾ ಇಲ್ಲ. మా దోషములను ನಮ್ಮ ದೋಷವನ್ನು మా తలలకు పైగా హెచ్చై ఉన్నవి. ನಮ್ಮ ತಲೆಗಿಂತ ಹೆಚ್ಚಾಗಿವೆ. మా అపరాధములు ನಮ್ಮ ಅಪರಾಧಗಳು ఆకాశమంత ఎత్తుగా పెరిగిన్నది. ಆಕಾಶವನ್ನು ಮುಟ್ಟುವಷ್ಟು ದೊಡ್ಡವಾಯಿತು. మా పితరులు ನಮ್ಮ ಪಿತರರು దినములు మొదలుకుని ಕಾಲದಿಂದ నేటి వరకు ಇಂದಿನವರೆಗೂ మేము మిక్కిలి అపరాధులము. ಮಹಾ ಅಪರಾಧಿಗಳೇ. మా దోషములను బట్టి ನಮ್ಮ ಪಾಪಗಳ ದೆಸೆಯಿಂದ మేమును ನಾವು, మా రాజులను ನಮ್ಮ ಅರಸರು, మా యాజకులను ಯಾಜಕರು అన్య దేశముల రాజుల వంశమున ಅನ್ಯ ದೇಶಗಳ ರಾಜರ ಕೈಗೆ వశమున ಒಪ್ಪಿಸಲ್ಪಟ್ಟು ఖడ్గమునకును ಕತ್ತಿಗೂ చెరకును ಸೆರೆಗೂ దోపునకును ಸುಲಿಗೆಗೂ నేటి దినమునట్లు ಈ ದಿನಗಳಲ್ಲಿರುವ ಹಾಗೆ అప్పగింటబడు చేత ಅಪ್ಪಗಿಸುವುದಕ್ಕಾಗಿ మిగిల సిగ్గునొందిన వారమైతిమి. ಬಹಳ ನಾಚಿಕೆ ಅವಮಾನ ಉಳ್ಳವರಾಗಿದ್ದೇವೆ. తలపైకెత్తండి. ఇక్కడ యజ్రా ప్రార్థన చేస్తున్నాడు. ಇಲ್ಲಿ ಎಜ್ರಾ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. అయ్యా, ಅಯ್ಯಾ, మమ్మల్ని దాసత్వంలో మీరు ఇడిపించి ఈరోజు ఈ స్థితిలో పెట్టారు. ದಾಸತ್ವದಿಂದ ಬಿಡಿಸಿ ಈ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಇಟ್ಟಿದ್ದೀರಾ. ఈ స్థితి ఒకప్పుడు మాకున్నది, ಈ ಸ್ಥಿತಿ ಮೊದಲು ನಮಗಿತ್ತು, అది మేము కోల్పోయాము. ಅದನ್ನು ನಾವು ಕಳೆದುಕೊಂಡಿದ್ದೇವೆ. అందుకని మేము ಅದಕ್ಕಾಗಿ ನಾವು ఇదిగో ಇಲ್ಲಿ ನೋಡ್ರಿ, మరలా మా అపరాధాలు, మా దోషాలు, మా పాపాలు ఒప్పుకుంటున్నాం. ಮತ್ತೆ ನಮ್ಮ ಅಪರಾಧ, ನಮ್ಮ ಪಾಪ ದೋಷವನ್ನು ಒಪ್ಪಿಕೊಳ್ತಾ మా ಇದ್ದೇವೆ. రాజులు, మా పితరులు చేసినవన్నీ మా మీదకి వచ్చినాయి. ನಮ್ಮ ರಾಜರು, ನಮ್ಮ ಪಿತರೆಲ್ಲ ಮಾಡಿದ್ದು ನಮ್ಮ ಮೇಲೆ ಬಂದಿದೆ. అందుకని మేము శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయాం. ಅದಕ್ಕಾಗಿ ನಾನು ಶತ್ರು ಕೈಗೆ ಸಿಕ್ಕಿಕೊಂಡಿದ್ದೇವೆ. వారి చేత ఖడ్గానికి చెరపట్టబడ్డాం ಅವರ ಕೈಯಿಂದ ಕತ್ತಿಗೆ ಸೆರೆಗೂ ಗುರಿಯಾಗಿದ್ದೇವೆ అని ప్రార్థన చేస్తున్నారండి. ಅಂತ ಇವರು ಪ್ರಾರ್ಥನೆ ఎందుకు ಮಾಡ್ತಿದ್ದಾರೆ. అపరాధులుగా మారారు? ಯಾಕೆ ಅಪರಾಧಿಗಳಾಗಿ ఎందుకుగా ಮಾರ್ಪಟ್ಟರು? దోషులుగా మారారు? ಯಾಕೆ ದೋಷಿಗಳಾಗಿದ್ದಾರೆ? ఇస్రాయెల్ ప్రజలు ఏం చేశారో తెలుసా? ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳು ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಗೊತ್ತಾ? ఇప్పుడు చదువుకుందాం. ಈಗ ಓದಿಕೊಳ್ಳೋಣ. 1వ వాక్యాన్ని చదువుతున్నాను, వినండి. 1ನೇ ವಚನವನ್ನು ಓದ್ತಾ ಇದ್ದೇನೆ, ಕೇಳಿ. 9వ అధ్యాయం 1వ వాక్యం. 9ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನ. ఈ సంగతుల సమాప్తమైన తర్వాత ಇದಾದ ನಂತರ పెద్దలు ಪ್ರಧಾನ ಪುರುಷರು నా యొద్దకు వచ్చి ನನ್ನ ಬಳಿಗೆ ಬಂದು ఇశ్రాయేలును, ಇಸ್ರಾಯೇಲರಲ್ಲಿ యాజకులను, ಸಾಧಾರಣ ರಾಜರುలను, ಲೇವಿಯರಲ್ಲಿ, కనానీయులను, ಕನಾನ್ಯರು, హిత్తీయులను, ಹಿತ್ತಿಯರು, పెర్జీయులను, ಪೆರಿಜ್ಯರು, యెబూసీయులను, ಯೆಬೂಸಿಯರು, అమోనీయులను, ಅಮೋನಿಯರು, మోయాబీయులను, ಮೋಯಾಬ್ಯರು, ఐగుప్తీయులను, ಐಗುಪ್ತರು, అమోరీయులను ಅಮೋರಿಯರು అను దేశ జనములలో ಎಂಬ ಅನ್ಯ ದೇಶಗಳವರ ಬಳಿಗೆ నుండి ಇದ್ದು తమ్మును తాము వేరుపరచుకొనక ತಮ್ಮನ್ನು ತಾನು ಬೇರುಗೊಳಿಸದೆ వారి చెయ్యు అసహ్యమైన కార్యములను ಅವರ ಅಸಹ್ಯ ಕಾರ್ಯಗಳನ್ನು తామే చేయుచు ಅವರೇ ಅನುಸರಿಸಿ వారి కుమార్తెలను ತಮಗೂ ತಮ್ಮ ಮಕ್ಕಳಿಗೂ పెండ్లి చేసుకొనుచు ಮದುವೆ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾ తమ కుమారులకు తీసుకొనుచు ತನ್ನ ಗಂಡು ಮಕ್ಕಳಿಗೂ ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತಾ పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ಪರಿಶುದ್ಧ ಸಂತತಿಯಾಗಿ ಇರಬೇಕಾದಂತವರು ఆ దేశపు జనులతో కలిసి ಆ ದೇಶದ ಜನರೊಂದಿಗೆ ಬೆರೆತು ఆ దేశపు జనులతో కలుసుకున్న వారై ಆ ದೇಶದ ಜನರೊಂದಿಗೆ ಬೆರೆತವರಾಗಿ ఈ అపరాధం చేసిన వారిలో ಈ ಅಪರಾಧ ಮಾಡಿದಂತವರಲ್ಲಿ పెద్దలను, ದೊಡ್ಡವರನ್ನು, అధికారులను నిజముగా ముఖ్యులయ్యుండరని ನಿಜವಾಗಿ ಅವರಿದ್ದರೆಂದು చెప్పిరి. తలపైకి ಹೇಳಿದರು. చూడండి, దేవుని ప్రజలంట ದೇವರ ಪ್ರಜೆಗಳಂತೆ పరిశుద్ధతగా ఉండవలసిన ప్రజలే, ಪರಿಶುದ್ಧರಾಗಿರಬೇಕಾದ ಪ್ರಜೆಗಳೇ, ಯಾಜಕರೇ, ರಾಜರೇ, పెద్దలే, ಹಿರಿಯರೇ ఆ దేశస్తులతో కలిసిపోయి ಆ ದೇಶದವರೊಂದಿಗೆ ಬೆರೆತು ಹೋಗಿ వీళ్ళ కుమార్తెలకి వాళ్ళ కుమారుల్ని పెళ్లి చేసుకుని ಇವರ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಿಗೆ ಅವರ ಗಂಡು ಮಕ್ಕಳನ್ನು ಮದುವೆ ಮಾಡಿ వీళ్ళ కుమారులకి వాళ్ళ కుమార్తెని వియ్యమందుకుని ಇವರ గండు ಮಕ್ಕಳಿಗೆ ಅವರ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳನ್ನು ಕೊಂಡುಕೊಂಡು అలాగా పాపంలో పడి పాడు చేసుకున్నారండి. ಹಾಗೆಲ್ಲ ಪಾಪದಲ್ಲಿ ಬಿದ್ದು ಪಾಪಕ್ಕೆ ಗುರಿಯಾಗ್ತಿದ್ದಾರೆ. ఇది తెలుసుకున్న యజ్రా ಇದನ್ನು ಅರಿತಂತ ಎಜ್ರಾ, అయ్యా వాళ్ళు చేసిన అపరాధాలు, ಅವರು ಮಾಡಿದ ಅಪರಾಧಗಳು, మేం చేసిన అపరాధాలు, ನಾವು ಮಾಡಿದ ಅಪರಾಧಗಳು, వాళ్ళ దోషాలు, ಅವರ దోಷಗಳು, మా దోషాలు, ನಮ್ಮ ದೋಷಗಳು ఒప్పుకుంటున్నాం. ನಾವು ಅರಿಕೆ ఇక ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇವೆ. మీదట అన్య జనులతో మే కలం.
ಇನ್ನು ಮುಂದೆ ಅನ್ಯ ಜನರೊಂದಿಗೆ ನಾವು ಕೂಡುವುದಿಲ್ಲ. అవిశ్వాసికి విశ్వాసికి పొత్తెక్కడా? ಅವಿಶ್ವಾಸಿಗೆ ವಿಶ್ವಾಸಿಗೆ ಸಂಬಂಧ ಎಲ್ಲಿ? పాపికి నీతిమంతునికి సంబంధం ఎక్కడా? ಪಾಪಿಗೆ ನೀತಿವಂತನಿಗೆ ಸಂಬಂಧ ಎಲ್ಲಿ? పరిశుద్ధుడికి అపవిత్రుడికి సంబంధం ఎక్కడా ಪರಿಶುದ್ಧನಿಗೆ ಅಪವಿತ್ರನಿಗೆ ಸಂಬಂಧ ಎಲ್ಲಿ అని దేవుని దగ్గర ఎప్పుడైతే పశ్చాత్తాపడి ಎಂಬುದಾಗಿ ದೇವರ ಹತ್ರ ಯಾವಾಗ ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಟ್ಟು ఇంకా మేము అలా బ్రతకమని తీర్మానం చేసుకున్నారో, ಇನ್ನು ಮುಂದೆ ಹಾಗೆ ಬದುಕುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ತೀರ್ಮಾನ ಮಾಡಿದ್ರು, దేవుడంట ದೇವರಂತೆ ఆయన సన్నిధిలో స్థిరపరిచి ಆತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಸ್ಥಿರಗೊಳಿಸಿ ఆయన పైగా ఉండి ಆತನು ಮೇಲಾಗಿದ್ದು మేఘస్తంభంగా ఉన్నాడు, ಮೇಘ ಸ್ತಂಭವಾಗಿದ್ದಾನೆ, అగ్ని స్తంభంగా ఉన్నాడు, ಅಗ್ನಿ ಸ್ತಂಭವಾಗಿದ್ದಾನೆ, ప్రతి అవసరత తీరుస్తున్నాడు. ಪ್ರತಿ ಅವಶ್ಯಕತೆ ತೀರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. మరి మిగిలిన మనం కూడా ಹಾಗಾದ್ರೆ ಉಳಿದಂತ ನಾವು ಕೂಡ పాపానికి చోటు ఇవ్వకుండా, ಪಾಪಕ್ಕೆ ಸ್ಥಳ ಕೊಡದೆ, లోకస్తులతో కలవకుండా, ಲೋಕದವರೊಂದಿಗೆ ಬೆರೆತು ಹೋಗದೆ, ఆయన పరిశుద్ధుడు ಆತನು ಪರಿಶುದ್ಧನು, నేను పరిశుద్ధునిగా ನಾನು ಪರಿಶುದ್ಧನಾಗಿ ఉండాలని ಇರಬೇಕೆಂದು మనస్సు వాంఛ కలిగి మనం నడుచుకున్నట్లు ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಅಂದುಕೊಂಡು ನಾವು ನಡೆಯುವುದಾದರೆ దేవుడు మన బ్రతుకుల్లో, ದೇವರು ನಮ್ಮ ಬದುಕಿನಲ್ಲಿ, అదిగో నువ్వు వెళుతున్న ఈ ప్రయాణములో ನಾವು ಹೋಗುವಂತ ಈ ಪ್ರಯಾಣ, నువ్వే అక్కరలతో ఉన్నావో, ನಿನಗೆ ಏನ್ ಬೇಕೋ, ఏ ఇబ్బందులతో ఉన్నావో, ಯಾವ ಇಕ್ಕಟ್ಟಿನಲ್ಲಿದೆಯೋ వాటన్నిటిని నా దేవుడు తీర్చునుగాక. ಆಮೆನ್. ಅವೆಲ್ಲವನ್ನು ನನ್ನ ದೇವರು ನೀಗಿಸಲಿ. చప్పట్లు కొడుతూ ప్రభు నామమైపడి. అంటే మిగిలిన వారు ఏం చేశారండి? ಅಂದ್ರೆ ಉಳಿದಂತವರು ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ? అపరాధాలు దోషాలు ఒప్పుకుని దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డారు. ಅಪರಾಧ ದೋಷಗಳನ್ನು ಅರಿಕೆ ಮಾಡಿಕೊಂಡು ದೇವರ ಹತ್ತಿರ ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. మన బ్రతుకుల్లో కూడా, ನಮ್ಮ ಬದುಕಿನಲ್ಲಿಯೂ ಕೂಡ మనుషులం కాబట్టి ಮನುಷ್ಯರಾದ ಕಾರಣ చూడకూడదు చూడొచ్చు, ನೋಡದೇ ಇರಬಹುದು, ನೋಡಬಹುದು, వినకూడదు వినొచ్చు, ಕೇಳಬಾರದನ್ನು ಕೇಳಬಹುದು, త్వరపడి మాట్లాడకుండా మాట్లాడొచ్చు. ಬೇಗ ಬೇಗನೆ ಮಾತಾಡಬಾರದಾಗಿದ್ದನ್ನು ಮಾತಾಡಬಹುದು. మన దేవుని సన్నిధిలో ನಮ್ಮ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ మన అపరాధ దోషాలు ఒప్పుకున్నప్పుడు, ಅಪರಾಧ ದೋಷವನ್ನು ಅರಿಕೆ ಮಾಡಿಕೊಂಡು అదిగో మన బ్రతుకుల్లో ಅಲ್ಲಿ ನಮ್ಮ ಬದುಕಿನಲ್ಲಿ ఏమీ లేకపోయినా ಏನೇ ಇಲ್ಲದೆ ಇದ್ರು ఆయన ఉండి ಆತನಿದ್ದು నీ అవసరతలన్నీ దేవుడు తీర్చునుగాక. ಆಮೇನ್. ನಿನ್ನ ಅವಶ್ಯಕತೆಗಳೆಲ್ಲವನ್ನು ದೇವರು ತೀರಿಸಲಿ. మరొక విషయాన్ని, ಇನ್ನೊಂದು ವಿಷಯ, యెషయా పుస్తకం ಯೆಶಾಯ ಬರೆದಿರುವಂತ ಪುಸ್ತಕವು 10వ అధ్యాయం 10ನೇ ಅಧ್ಯಾಯ 21వ వాక్యం చూద్దాం. 21ನೇ ವಚನವನ್ನು ನೋಡಿಕೊಳ್ಳೋಣ. శాసము తిరుగును, ಶೇಷವು ತಿರುಗುವುದು, యాకోబు శాసము ಯಾಕೋಬನ ಶೇಷವು బలవంతుడగు ಪರಾಕ್ರಮಿಯಾದ దేవుని వైపు తిరుగును. ದೇವರ ಕಡೆಗೆ ತಿರುಗುವುದು. తలపైకెత్తి వివరిస్తాను. శాసము తిరుగును, ಶೇಷವು ತಿರುಗುವುದು అంటే మిగిలిన వారు ಅಂದ್ರೆ ಉಳಿದಂತವರು దేవుని వైపు తిరిగారు. ದೇವರ ಕಡೆಗೆ ತಿರುಗಿದರು. దేవుని వైపు ఎప్పుడైతే తిరిగారో, ಯಾವಾಗ ದೇವರ ಕಡೆಗೆ ತಿರುಗಿದರೋ, అదిగో బలవంతుడగు దేవుడు, ಬಲವಂತನಾದ ದೇವರು వారితో ఉన్నాడండి. ಅವರೊಂದಿಗೆ ಇದ್ದಾನೆ. ఎలాగో చెప్తాను వినండి. ಅದು ಹೇಗೆ ಹೇಳ್ತೇನೆ ಕೇಳಿರಿ. 20వ వాక్యంలో 20ನೇ ವಚನದಲ್ಲಿ, ఆ దినమున ಆ ದಿನಗಳಲ್ಲಿ ఇశ్రాయేల్ శేషము ಇಸ್ರಾಯೇಲೊಳಗೆ యాకోబు కుటుంబకులో ಯಾಕೋಬನ ಮನೆತನದವರಲ್ಲಿ తప్పించుకున్న వారును, ತಪ್ಪಿಸಿಕೊಂಡಂತವರು తమ్మును హతము చేసిన వారిని ఇంకను ఆశ్రయింపక, ತಮ್ಮನ್ನು ಹೊಡೆದವನನ್ನು ಆಧಾರವನ್ನು ಬಿಟ್ಟುಕೊಳ್ಳದೆ సత్యమును బట్టి ಸತ್ಯದ ಮೇರೆಗೆ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిని యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. ಯೆಹೋವನೆಂಬ ಇಸ್ರಾಯೇಲರ ಸದಮಲ ಸ್ವಾಮಿಯನ್ನು ಯಥಾರ್ಥವಾಗಿ ಆಧಾರ ಮಾಡಿಕೊಳ್ಳುವರು. తలపైకెత్తండి. యాకోబు కుటుంబంలో, ಯಾಕೋಬನ ಕುಟುಂಬದಲ್ಲಿ, యాకోబు యొక్క వంశంలో, ಯಾಕೋಬನ ವಂಶದಲ್ಲಿ లేక ఇశ్రాయేల్ యొక్క వంశంలో ಅಥವಾ ಇಸ್ರಾಯೇಲರ ವಂಶದಲ್ಲಿ ఒక పొరపాటు జరిగింది. ಒಂದು ತಪ್ಪು ನಡೀತು. వారు ఏం చేశారంటే, ಅವ್ರು ಏನ್ ಮಾಡಿದಾರಂದ್ರೆ, సత్యవంతుడైన దేవుణ్ణి ఆశ్రయించక, ಸತ್ಯವಂತನಾದ ದೇವರನ್ನು ಆಶ್ರಯಿಸದೆ, ఆశీర్వదించే దేవుణ్ణి ఆశ్రయించక, ಆಶೀರ್ವದಿಸುವಂತ ದೇವರನ್ನು ಆಶ್ರಯಿಸದೆ, కాపాడే దేవుణ్ణి ఆశ్రయించక, ಕಾಪಾಡುವಂತ ದೇವರನ್ನು ಆಶ್ರಯಿಸದೆ, అక్కర్లు తీర్చే దేవుణ్ణి ఆశ్రయించక, ಅವಶ್ಯಕತೆ ತೀರಿಸುವ ದೇವರನ್ನು ಆಶ್ರಯಿಸದೆ, నిందల్లో అవమానాల్లో విడిపించే దేవుణ్ణి ఆశ్రయించక, ನಿಂದೆ ಅವಮಾನದಿಂದ ಬಿಡುಗಡೆ ಮಾಡುವಂತ ದೇವರನ್ನು ಆಶ್ರಯಿಸದೆ, లోకంలో ఉన్న వాటిని ఆశ్రయించారండి. ಲೋಕದಲ್ಲಿ ಇರುವಂತವರನ್ನು ಆಶ್ರಯಿಸಿದಂತೆ. ఎప్పుడైతే లోకంలో ఉన్న వాటిని ఆశ్రయించారో, ಯಾವಾಗ ಲೋಕದಲ್ಲಿ ಇರುವಂತವರನ್ನು ಆಶ್ರಯಿಸಿದನೋ, వాళ్ళందరినీ అవి ఆ అపవిత్రత వాళ్ళందరినీ చంపటం,
పాడు చేయటం ప్రారంభించినాయి. ಆ ಅಪವಿತ್ರತೆ ಇವರೆಲ್ಲರನ್ನು ಸಾಯಿಸುವುದಕ್ಕೆ ಪ್ರಾರಂಭಿಸಿತು. ఇది తెలుసుకుని ಇದನ್ನು ತಿಳಿದುಕೊಂಡು అమ్మో ಅಮ್ಮೋ, ఇంతకాలం నేను మనుషులను ఆశ్రయించాను, ಇಲ್ಲಿವರೆಗೂ ಮನುಷ್ಯರನ್ನು ಆಶ್ರಯಿಸಿದ್ದೇನೆ, ఇంతకాలం ఆస్తుపాస్తులను ఆశ్రయించాను, ಇಲ್ಲಿವರೆಗೂ ಆಸ್ತಿ ಪಾಸ್ತಿಯನ್ನು ಆಶ್ರಯಿಸಿದ್ದೇನೆ, ఇంతకాలం బొమ్మల్ని చెట్లు పుట్టలను ఆశ్రయించాను, ಇಲ್ಲಿವರೆಗೂ ಗೊಂಬೆಯನ್ನು ಆಶ್ರಯಿಸಿದ್ದೇನೆ. నేను సత్యవంతుడైన దేవుని ఆశ్రయిస్తానని దేవుని వైపు ఎప్పుడైతే తిరిగారో ಸತ್ಯವಂತನಾದ ದೇವರನ್ನು ಆಶ್ರಯಿಸುತ್ತೇನೆಂಬುದಾಗಿ ಯಾವಾಗ ದೇವರ ಕಡೆ ತಿರುಗಿದನೋ ఆ బలవంతుడగు దేవుడు వారితో ఉన్నాడండి. ಆ ಬಲವಂತನಾದ ದೇವರು ಅವರೊಂದಿಗಿದ್ದಾನೆ. మీకు చిన్న విషయం చెప్తాను. ನಾನು ಒಂದು ಚಿಕ್ಕ ವಿಷಯ ಹೇಳ್ತೇನೆ. యాకోబు తండ్రి ఇంటికాడి నుంచి ಯಾಕೋಬನ ತಂದೆ ಮನೆ ಹತ್ತಿರದಿಂದ మామయ్య గారి ఇంటికి వెళ్ళేటప్పుడు ಮಾವನವರ ಮನೆಗೆ ಹೋಗುವಾಗ వాళ్ళ అమ్మ చెప్పారు, ಅವರನ್ನ ಹೇಳ್ತಾನೆ, నానా ಏನಪ್ಪಾ నువ్వేం భయపడద్దు, కలవరపడద్దు, ನೀನ್ ಹೆದರಬೇಡ, ಕಳವಳಗೊಳ್ಬೇಡ, అక్కడ మా అన్నయ్య ఉన్నారు, ಅಲ್ಲಿ ನಮ್ಮ ಅಣ್ಣ ಇದ್ದಾನೆ, నువ్వేం బాధపడద్దు నాన్న, ಅಣ್ಣ ಅಪ್ಪ ನೀನೇನ್ ಬಾಧೆ ಪಡಬೇಡ, నీకు తిండి విషయంలో, ಊಟದ ವಿಷಯದಲ್ಲಿ, వస్త్రాల విషయంలో, ಬಟ್ಟೆಗಳ ವಿಷಯದಲ್ಲಿ, అన్ని విషయంలో మా అన్నయ్య చూసుకుంటాడు, ನಿನಗೆ ಎಲ್ಲಾ ವಿಷಯದಲ್ಲಿ ನನ್ನ ಅಣ್ಣ ನೋಡ್ಕೊಳ್ತಾನೆ, నువ్వు వెనక ముందు ఏవి ఆలోచించకుండా అక్కడికి వెళ్ళని చెప్పింది వాళ్ళ కన్న తల్లి. ಅವರ ಹೆತ್ತ ತಾಯಿ ಹೇಳ್ತಾಳೆ, ನೀನು ಹಿಂದೆ ಮುಂದೆ ಏನು ಆಲೋಚನೆ ಮಾಡದೆ ಹೋಗೆಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾಳೆ. అక్కడికి వెళ్ళాడండి. ಅಲ್ಲಿಗೆ ಹೋದನ್ರಿ. మామయ్య గారు 3 రోజులు బాగానే చూసుకున్నారు. ಆ ಮಾವಯ್ಯ ಒಂದು 3 ದಿನ ಚೆನ್ನಾಗಿ ನೋಡಿಕೊಂಡ. అల్లుడు ಅಳಿಯ, మరి ఊరికి తింటే ఏం బాగుంటది, ಸುಮ್ನೆ ತಿಂತಾ ಇದ್ರೆ ಏನ್ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ, వయసులో ఉన్నావు కదా, ನಿನಗೆ ಸ್ವಲ್ಪ ವಯಸ್ಸು ಕೂಡ ಚೆನ್ನಾಗಿದೆಯಲ್ಲ, మరి నీకేం కావాలి, ನಿನಗೆ ಏನ್ ಬೇಕಪ್ಪ, మరి నా దగ్గర పని చేయి, ಹಾಗಾದ್ರೆ ನನ್ನ ಹತ್ರ ಕೆಲಸ ಮಾಡು, ఏం కావాలని నన్ను అడుగు, ನಿನಗೆ ಏನ್ ಬೇಕಾದ್ರೂ ನನ್ನನ್ನು ಕೇಳು అని అన్నాడండి. ಅಂತ ಹೇಳಿದನು. అప్పుడు యాకోబు అంటాడు, ಆಗ ಯಾಕೋಬನ ಹೇಳ್ತಾನೆ, మామయ్య ಮಾವಯ್ಯ మీ గురించి అమ్మ అంతా చెప్పింది, ನಿನ್ ಕುರಿತು ನಮ್ಮ ತಾಯಿ ಎಲ್ಲಾ ಹೇಳಿದ್ದಾಳೆ, నీ మీద నేను చాలా నమ్మకం పెట్టుకున్నాను, ನಿನ್ ಮೇಲೆ ನಾನು ಬಹಳ ನಂಬಿಕೆ ಇಟ್ಟುಕೊಂಡಿದ್ದೇನೆ. ఏమీ లేదు మామయ్య, ಮಾವಯ್ಯ ಏನಿಲ್ಲ, నిన్ను కాక ఇంకెవరిని ఆశ్రయిస్తాను మామయ్య, ನಿನ್ನನ್ನು ಹೊರತು ಮತ್ತೆ ಯಾರನ್ನ ನಾನು ಆಶ್ರಯಿಸ್ಬೇಕು ఏమీ ಮಾವಯ್ಯ, లేదు మామయ్య, ಮಾವಯ್ಯ ಏನಿಲ್ಲ ಮಾವಯ್ಯ, ఆ రాహేల్ ఉందే ಆ ರಾಹೇಳಲ್ಲಿ ಇದ್ದಾಳಲ್ಲ, నాకు ఇచ్చి పెళ్లి చేయి అన్నాడు. ನನಗೆ ಕೊಟ್ಟು ಮದುವೆ ಮಾಡು ಅಂತ. అలాగే అల్లుడు ಹಾಗೆ ಆಗಲಿ ಅಳಿಯ, అమ్మాయిని ಆ ಮಗಳನ್ನು, ನನ್ನ ಮಗಳನ್ನು అన్ననికి ఇచ్చేదానికంటే నీకివ్వడమే మంచిదే, ಬೇರೆಯವರಿಗೆ ಕೊಡುವುದಕ್ಕಿಂತ ನಿನಗೆ ಕೊಡುವುದು ಒಳ್ಳೆಯದು, బయటోళ్ళకి ఇచ్చేదానికంటే నీకివ్వడమే మంచిదే, ಹೊರಗಿನವರಿಗೆ ಕೊಡುವುದಕ್ಕಿಂತ ನಿನಗೆ ಕೊಡುವುದು ಒಳ್ಳೆಯದು. అప్పుడు యాకోబు అనుకున్నాడు, ಆಗ ಯಾಕೋಬನ ಅಂದ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ, అబ్బబ్బా ఎంత మంచి మామ, ನನ್ ಮಾವ ಎಷ್ಟು ಒಳ್ಳೆಯವನು, మా అమ్మ ನಮ್ ತಾಯಿ చెప్తే ఏంటో అనుకున్నాను గాని ಹೇಳ್ತಾ ಇದ್ರೆ ನಾನು ಏನೋ ಅಂದ್ಕೊಂಡೆ, మా మామ మాటలు చాలా మధురంగా ఉన్నాయి, ನಮ್ಮ ಮಾವಯ್ಯ ಮಾತುಗಳು ಬಹಳ ಮಾಧುರ್ಯವಾಗಿವೆ, దేనికంటే తీయగా ఉన్నాయి, ಜೇನು ತುಪ್ಪಕ್ಕಿಂತ ಸಿಹಿಯಾಗಿದೆ, మా మామ మాట నా హృదయంలో మధురంగా అనిపిస్తుంది, ನಮ್ಮ ಮಾವನ ಮಾತು ನನ್ನ ಮನಸ್ಸಿಗೆ ಮಧುರವಾಗಿ ಅನಿಸ್ತಾ ಇದೆ, హృదయానికి సంతోషాన్ని కలగజేస్తుంది ಹೃದಯಕ್ಕೆ ಸಂತೋಷವನ್ನು ಉಂಟು ಮಾಡ್ತಾ ಇದೆ అనుకున్నాడండి. ಅಂತ ಅಂದ್ಕೊಂಡ್ರಿ. మామను బాగా ఆశ్రయించాడండి. ಆ ಮಾವಯ್ಯನನ್ನು ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ಆಶ್ರಯಿಸಿದ. దెబ్బకి మామయ్య అరిచేతిలో వైకుంఠం చూపించాడు. ಆ ಮಾವಯ್ಯ ಒಂದೇ ಸಾರಿ ಆತನಿಗಿರುವಂತ ಗುಣಗಣಗಳನ್ನು ತೋರಿಸಿದನು. ప్రేమించిన కూతుర్ని ఇవ్వకుండా, ప్రేమించిన రాహేల్ని ఇవ్వకుండా, ಪ್ರೀತಿ ಮಾಡಿದ ರಾಹೇಲನ್ನು ಕೊಡದೆ లేయానిచ్చి పెళ్లి చేశాడండి. ಲೇಯಾಳನ್ನು ಕೊಟ್ಟು ಮದುವೆ ಮಾಡಿದ. ఆశ్రయించాడు, కిందకి పడి ఆశ్రయించాడు, మోసపోయాడు, ಆಶ್ರಯಿಸಿದ್ದಾನೆ, ಮೋಸಗೊಂಡನು. రెండోసారి, ಎರಡನೇ ಸಾರಿ, నాయనా ಏನಪ್ಪಾ మామా, ಮಾವಯ್ಯ ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేస్తాను, ಇನ್ನೊಂದು 7 ವರ್ಷ ನಾನು ಕೆಲಸ ಮಾಡ್ತೇನೆ, మరి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయన్నాడు. ನಿನ್ ಮಗಳನ್ನು ಕೊಟ್ಟು ಮದುವೆ ಮಾಡು ಅಂತ ಹೇಳ್ತಾನೆ. ఏమంటే కూతురు కొరకు మళ్ళా రాహేలు కొరకు మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ಮಗಳಿಗಾಗಿ, ಆ ರಾಹೇಳಿಗಾಗಿ ಮತ್ತೆ 7 ವರ್ಷ ಆಳನಾಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದಾನೆ. మొత్తం మీద పెళ్లి అయిందండి. ಕೊನೆಗೂ ಮದುವೆ ಆಯ್ತು. అల్లుడా ಅಳಿಯನೇ ఇంట్లో ఊరుకుంటాం ఎందుకులే, ಮನೆಯಲ್ಲಿ ಸುಮ್ನೆ ಕುಳಿತುಕೊಳ್ಳುವುದು ಯಾಕೆ, నీకు కొన్ని గొర్రెలు ఇస్తాను, ನಿನಗೆ ಕೆಲವು ಕುರಿಗಳನ್ನು అవి ಕೊಡ್ತೇನೆ, మేపు, ಅವುಗಳನ್ನು ಮೇಯಿಸು, అందులో కొన్ని నాకు కొన్ని నీకు అన్నాడు. ಅದರಲ್ಲಿ ಕೆಲವು ನನಗೆ ಕೆಲವು ನಿನಗೆ ಅಂತ ಹೇಳ್ತಾನೆ. సరే మా మామయ్య కదా అనుకున్నాడు. ಸರಿ, ನಮ್ಮ ಮಾವನೇ ತಾನೆ ಅಂದ್ಕೊಂಡ. యాకోబు గొర్రెలు పెరుగుతున్నప్పుడు ಯಾಕೋಬನ ಕುರಿಗಳು ಬೆಳೆಯುತ್ತಾ ಇರುವಾಗ వాళ్ళ బావలో బామధ్యలో రాత్రి దొంగతనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ಅವರ ಮಾವಯ್ಯನವರು ರಾತ್ರಿ ಕಲ್ತನ ಮಾಡಿಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఏమండి, ಏನ್ರಿ, పరిస్థితులను మారిపోయినాయి, ಪರಿಸ್ಥಿತಿ ಎಲ್ಲ ಬದಲಾಗ್ತಾ ಇದೆ. జీతం 10 సార్లు మార్చేశాడు, ಅದನ್ನ ಕೈ ಕೆಲಸವನ್ನು ಬದಲಾಯಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. 3000 అంటాడు, 300 ఇస్తాడు, 3,000 ಅಂತ ಹೇಳ್ತಾನೆ, 300 ರೂಪಾಯಿ ಕೊಡ್ತಾನೆ. కారణం ఏంటంటే కారణమేನೆಂದ್ರೆ మామని ఆశ్రయించి మామగారు అరిచేతిలో వైకుంఠం చూపించారు. ಮಾವನನ್ನು ಆಶ್ರಯಿಸಿದ
ಅದಕ್ಕಾಗಿ ಅವನು ತೋರಿಸಬೇಕಾದ ನರಕವನ್ನು ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఇప్పుడు దేవుని దగ్గర ಈಗ ದೇವರ ಹತ್ರ మామను వదిలిపెట్టేసి ಆ ಮಾವಯ್ಯನನ್ನು ಬಿಟ್ಟು దేవుణ్ణి ఆశ్రయించి ದೇವರನ್ನ ಆಶ್ರಯಿಸಿ దేవుడు మాట విని ದೇವರ ಮಾತನ್ನು ಕೇಳಿ భార్యల్ని పిల్లల్ని ఆస్తుని తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ಹೆಂಡತಿ ಮಕ್ಕಳನ್ನು ಆಸ್ತಿಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗುವಾಗ ఓ చక్కటి మాట రాయబడింది. ಒಂದು ಒಳ್ಳೆ ಮಾತು ಬರೆದಿದೆ. బలవంతుడగు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ಬಲವಂತನಾದ ದೇವರು ಏನ್ ಮಾಡ್ತಾನೆ ಗೊತ್ತಾ? సామెతల పుస్తకం ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು. బలవంతుడగు దేవుణ్ణి ఆశ్రయించాడు యాకోబు. ಯಾಕೋಬನು ಬಲವಂತನಾದ ದೇವರನ್ನು ಆಶ್ರಯಿಸಿದನು. అంతకు మునుపు మోసం చేసే మామని ఆశ్రయించాడు యాకోబు. ಅದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಮೋಸ ಮಾಡುವಂತ ಮಾವಯ್ಯನನ್ನು ಆಶ್ರಯಿಸಿದನು ಯಾಕೋಬನು. సామెతలు 23 అధ్యాయం ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು 23ನೇ ಅಧ್ಯಾಯ 23 అధ్యాయం 11వ వాక్యం. 23ನೇ ಅಧ್ಯಾಯ 11ನೇ ವಚನ. వారు విమోచకుడు, ಅವರ ರಕ್ಷಕನು బలవంతుడు, ಬಲಶಾಲಿಯಾಗಿದ್ದಾನೆ. ఎవరు విమోచకుడు? ಯಾರ ವಿಮೋಚಕನು? మిగిలిన వారు ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ಉಳಿದಂತವರು ಯಾರು ದೇವರನ್ನು ಆಶ್ರಯಿಸುತ್ತಾರೋ, మనుషుల్ని లోకాన్ని ఆశ్రయించగా ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ಮನುಷ್ಯರನ್ನು ಲೋಕವನ್ನು ಆಶ್ರಯಿಸದೆ ಯಾರು ದೇವರನ್ನು ಆಶ್ರಯಿಸುತ್ತಾರೋ, ఆ ఆశ్రయించిన ఆ దేవుడు వారికి బలవంతుడిగా ఉండి, ಆ ಆಶ್ರಯಿಸಿದಂತ ದೇವರು ಅವರಿಗೆ ಬಲವಂತನಾಗಿದ್ದು, ఆయన వారి పక్షముతో ಆತನು ಅವರ ಪಕ್ಷದಲ್ಲಿ నీతో వ్యాజ్యమాడును, నిన్నొందిಗೆ ಕೂಡ ఇరువను. ఇప్పుడు యాకోబు దేవుణ్ణి ఆశ్రయించి, యాకోబు బలవంతుడైన దేవుణ్ణి ఆశ్రయించి భార్యల్ని పిల్లల్ని ఆస్తుని తిరిగి తీసుకుని వస్తుంటే, ಈಗ ಯಾಕೋಬನು ಬಲವಂತನಾದ ದೇವರನ್ನು ಆಶ್ರಯಿಸಿ ಹೆಂಡತಿಯನ್ನು ಮಕ್ಕಳನ್ನು ಆಸ್ತಿಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ರೆ, వాడు మామ అనుకున్నాడంట, ಅವರ ಮಾವಯ್ಯ ಅಂದ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ, వాడికి వెనక ముందు ఎవరు లేరు, ಅವನಿಗೆ ಹಿಂದೆ ಮುಂದೆ ಯಾರಿಲ್ಲ. 10 మార్లు జీతం మారుస్తే ఎవడడిగాడు? 16 ಸಾರಿ ಸಂಬಳ ಬದಲಾಯಿಸಿದ್ರೆ ಯಾರು ಕೇಳ್ತಾರೆ? ప్రేమించిన అమ్మాయిని ఇవ్వకుండా జబ్బు కళ్ళ అమ్మాయిని ఇస్తే ఎవడడిగారు? ಪ್ರೀತಿಸಿದಂತ ಹುಡುಗಿಯನ್ನು ಕೊಡದೆ ರೋಗದಿಂದ ಇರುವ ಆ ಹುಡುಗಿಯನ್ನು ಕೊಟ್ರೆ ಯಾರು ಕೇಳಿದ್ರು? వాడు గొర్రెల్లో ఉన్నవి రాత్రికి దొంగలు ఇస్తే ఎవడు చూశాడు? ಅವನ ಕುರಿಗಳಲ್ಲಿ ರಾತ್ರಿ ಕಳ್ಳತನ ಮಾಡಿದ್ರೆ ಯಾರು ಬಂದು ಕೇಳ್ತಾರೆ? ఇప్పుడు నేను వెళ్ళి, ಈಗ ನೀನ್ ಹೋಗಿ నా పనివారిని తీసుకుని వెళ్ళి ನನ್ನ ಕೆಲಸಗಾರರನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ యాకోబును పట్టుకుని ಯಾಕೋಬನನ್ನು ಹಿಡಿದು కొట్టి ಹೊಡೆದು నా పిల్లల్ని, ನನ್ನ ಮಕ್ಕಳನ್ನು, నా కూతుర్లని, ನನ್ನ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳನ್ನು, నా ఆస్తుని ನನ್ನ ಆಸ್ತಿಯನ್ನು తిరిగి తెచ్చుకుంటానని కత్తి పట్టుకుని వెళ్ళాడండి. ನಾನು ತೆಗೆದುಕೊಂಡು ಬರ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಕತ್ತಿ ಹಿಡಿದುಕೊಳ್ತಾ ಇದ್ದಾನ್ರಿ. కొంత దూరం వెళ్ళిన తర్వాత చీకటి పడింది. ಸ್ವಲ್ಪ ದೂರ ಹೋದ ನಂತರ ಕತ್ತಲೆ ಆಯ್ತು. సరే ఉదయం లేచి వెళ్దామని పడుకున్నాడండి. ಸరే ಮುಂಜಾನೆ ಎದ್ದು ಹೋಗೋಣ ಎಂಬುದಾಗಿ ಮಲಗಿಕೊಂಡ. యాకోబు ఆశ్రయించిన బలవంతుడగు దేవుడు, ಯಾಕೋಬನು ಆಶ್ರಯಿಸಿದಂತ ಪರಾಕ್ರಮಶಾಲಿಯಾದ తన ದೇವರು పక్షాన, ಆತನ ಪಕ್ಷದಲ್ಲಿ, తన పక్షాన, ಆತನ ಪಕ್ಷದಲ್ಲಿ, యాకోబు పక్షాన, ಯಾಕೋಬನ ಪಕ್ಷದಲ್ಲಿ, అదిగో లాబాను తోటి ಅದು ನೋಡ್ರಿ ಲಾಭನ ಹತ್ರ దేవుడు వ్యాజ్యమాడుతున్నాడు. ದೇವರು ವ್ಯಾಜ್ಯವಾಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. ఇదిగో ಇಲ್ಲಿ ನೋಡು, యాకోబు దగ్గర ಯಾಕೋಬನ ಹತ್ರ నువ్వేం మాట్లాడొద్దు, ನೀನೇನ್ ಮಾತಾಡಬೇಡ, కలిసి ಬೆರೆತು ప్రేమగా మాట్లాడి ಪ್ರೀತಿಯಿಂದ ಮಾತಾಡಿ వాళ్ళని ఆశీర్వదించి ಅವನನ್ನು ಆಶ್ರಯಿಸಿ ఎలాగొచ్చో అలాగే వెళ్ళు, ನೀನ್ ಹೇಗೆ ಬಂದಿದ್ಯೋ ಹಾಗೆ ಮತ್ತೆ ಹೊರಡು ಹೋಗು అని దేవుడు గద్దించాడండి. ಅಂತ ದೇವರು ಗದರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. చూడండి, ఆ రోజున లాబాను వచ్చి తిరిగి వెళ్ళిపోయాడు. ನೋಡ್ರಿ, ಆ ದಿನ ಲಾಭಾನನ್ನು ಬಂದು ಮತ್ತೆ ತಿರುಗಿ ಹೋದನು. ఈ రోజున దేవుని బిడ్డలారా, ಈ ದಿನ ದೇವರ ಮಕ್ಕಳೇ, దేవుని బిడ్డలైన మన బ్రతుకుల్లో కూడా ದೇವರ ಮಕ್ಕಳಾಗಿರುವ ನಮ್ಮ ಬದುಕಿನಲ್ಲಿ ಕೂಡ మనుషులను ఆశ్రయించటం గాని, ಮನುಷ್ಯರನ್ನು ಆಶ್ರಯಿಸುವುದಾದರೂ, లోకాన్ని ఆశ్రయించటం గాని, ಲೋಕವನ್ನು ಆಶ್ರಯಿಸುವುದಾದರೂ, లోకంలో ఉన్న సాంప్రదాయాలు ఆశ్రయించటం గాని, ಲೋಕದ ಸಂಪ್ರದಾಯಗಳನ್ನು ಆಶ್ರಯಿಸುವುದಾದರೂ మనం ನಾವು ఆ రీతిగా వెళ్లకుండా ಆ ರೀತಿಯಾಗಿ ಹೋಗುದು. ఆయన సత్యవంతుడు, ಆತನು ಸತ್ಯವಂತನು, ఆయన పరిశుద్ధుడు, ಆತನು ಪರಿಶುದ್ಧನು, ఆయన బలవంతుడగు ಆತನು దేవుడు, ಬಲವಂತನಾದ ದೇವರು, నేను ఆశ్రయిస్తాను ನಾನು ಆಶ್ರಯಿಸುತ್ತೇನೆ అని దేవుని వైపు మనం తిరిగితే ಎಂಬುದಾಗಿ ದೇವರ ಕಡೆಗೆ ನಾವೇನಾದ್ರೂ ತಿರುಗಿದರೆ ఏది నష్టపోకుండా కాపాడే దేవుడు, ಆಮೆನ್, ಯಾವುದು ನಷ್ಟವಾಗದೆ ಕಾಪಾಡುವ ದೇವರು, ఏది కూడా శత్రు పాలు కాకుండా కాపాడే దేవుడు, ಆಮೆನ್, ಯಾವುದು ಕೂಡ ಶತ್ರು ಪಾಲಾಗದೆ ಕಾಪಾಡುವ ದೇವರು, మనది అనేది ఎవరు దొంగిలించకుండా గద్దించకుండా మన జోలికి రాకుండా కాపాడే దేవుడు ఆయన. ನಮ್ಮದೇ ಎಂಬುದಾಗಿ ಯಾರು ಕೂಡ ಗದರಿಸಿದ ಹಾಗೆ ನಮ್ಮ ಹತ್ತಿರಕ್ಕೆ ಬರದ ಹಾಗೆ ಕಾಪಾಡುವ ದೇವರಾತನು. ఆ దినాన యాకోబు దేవుని ఆశ్రయించి
తన కలిగిన సంపదంతా కూడా నిలబెట్టుకున్నాడు, కాపాడుకున్నాడు. ಆ ದಿನ ಯಾಕೋಬನು ದೇವರನ್ನು ಆಶ್ರಯಿಸಿಕೊಂಡು ತನಗಿರುವಂತ ಆಸ್ತಿ ಎಲ್ಲವನ್ನು ಕಾಪಾಡಿಕೊಂಡನು. అలాగే మన బ్రతుకుల్లో కూడా, ಹಾಗೆ ನಮ್ಮ ಬದುಕಿನಲ್ಲಿ ಕೂಡ, ఈ లైవ్ లో వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ಈ ಲೈವ್ ನಲ್ಲಿ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳುವ ದೇವರ ಮಕ್ಕಳೇ, దేవుణ్ణి ఆశ్రయిద్దాం. ದೇವರನ್ನು ಆಶ್ರಯಿಸೋಣ. మిగిలిన మనం ಉಳಿದಂತ ನಾವು ప్రభు వైపే కన్నులెత్తుదాం, ಕರ್ತನ ಕಡೆಗೆ ప్రభు ಕಣ್ಣುಗಳೆತ್ತೋಣ, వైపే చేతులెత్తుదాం, ಕರ್ತನ ಕಡೆಗೆ ಕೈಗಳನ್ನೆತ್ತೋಣ, ప్రభు వైపే తిరిగిదాం, ಕರ್ತನ ಕಡೆಗೆ ತಿರುಗೋಣ, ప్రభు మీదే ఆధారపడదాం. ಕರ್ತನ ಮೇಲೆ ಆಧಾರವಾಗಿರೋಣ. ఆ బలవంతుడగు దేవుడు ಆ ಬಲವಂತನಾದ ದೇವರು నిన్ను నన్ను బలవంతులుగా మారుస్తాడు. ನನ್ನನ್ನು ಬಲವಂತರಾಗಿ ఆ ಮಾಡ್ತಾನೆ. బలవంతుడగు దేవుడు ಆ ಬಲವಂತನಾದ ದೇವರು నీవు నేను నష్టపోకుండా కాపాడుతాడు. ನೀನು ನಾನು ನಷ್ಟ ಹೋಗದ ಹಾಗೆ ಕಾಪಾಡ್ತಾನೆ. మరి వాక్యం వింటున్న బిడ్డలారా, ಹಾಗಾದ್ರೆ ವಾಕ್ಯ ಕೇಳುವ ఈ ದೇವರ ಮಕ್ಕಳೇ, మాటలన్నీ మనసులో పెట్టుకుని ಈ ಮಾತೆಲ್ಲ ಮನಸ್ಸಿನಲ್ಲಿಟ್ಟುಕೊಂಡು నిరుత్సాహానికి చోటివ్వద్దు. ನಿರುತ್ಸಾಹಕ್ಕೆ ಸ್ಥಳ ಕೊಡಬೇಡ. ఆయన అంటున్నాడు, ದೇವರು ಹೇಳ್ತಾನೆ, మిగిలిన నా గొర్రెలని ಉಳಿದಂತ ನನ್ನ ಕುರಿಗಳನ್ನು ఒక చోటకు చేరుస్తాను, ಒಂದು ಸ್ಥಳಕ್ಕೆ ಸೇರಿಸುತ್ತೇನೆ, వాటిని మేపుతాను, ಅವುಗಳನ್ನು ಮೇಯಿಸುತ್ತೇನೆ, అభివృద్ధి పరుస్తాను, ಅಭಿವೃದ್ಧಿಗೊಳಿಸುತ್ತೇನೆ, విస్తరింప చేస్తాడు. ವಿಸ್ತರಿಸುವ ಹಾಗೆ ಮಾಡ್ತೇನೆ. యోధా ప్రజల్ని ಯಹೂದ್ಯರ ప్రజಗಳನ್ನು ఇంకనూ కిందకు వేరు తన్ని ఎదిగి మీదకి ఎదిగి ఫలించినట్లుగా ಇನ್ನು ಆಳಕ್ಕೆ ಬೇರು ಹರಡಿ ಬೆಳವಣಿಗೆ ಆಗುವ ಹಾಗೆ అవకాశాలు లేవు. ಅವಕಾಶಗಳಿಲ್ಲ. చుట్టూ ఎగతాళి మాటలు, ಸುತ್ತಲೂ ಹೀಯಾಳಿಸುತ್ತಾ ಇದ್ದಾರೆ, అవమానపరిచేవారు, ಅವಮಾನ ಪಡಿಸುವಂತವರು, దూషించేవాళ్ళు, ದೂಷಿಸುವವರು, మేము లేకపోతే మీకు బ్రతికే లేదన్నవాళ్ళు, ನಾವು ಇಲ್ಲದೆ ಇದ್ರೆ ಬದುಕೆ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವವರು, వాళ్ళందరూ నోర్లు మూయిపించిన దేవుడు. ಅವರೆಲ್ಲರ ಬಾಯನ್ನು ಮುಚ್ಚಿಸಿದ ದೇವರು. కారణం ప్రార్థనా జీవితం. ಕಾರಣ ಪ್ರಾರ್ಥನಾ ಜೀವಿತ. మిగిలిన వారు ಉಳಿದಂತವರು పరిశుద్ధ స్థలంలో దేవుడు స్థిరపరిచాడు. ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳದಲ್ಲಿ ದೇವರು ನೆಲೆಗೊಳಿಸಿದನು. ఆయనే పరిశుద్ధుడిగా మనతో ఉండి, ಆತನೇ ಪರಿಶುದ್ಧನಾಗಿ ನಮ್ಮೊಂದಿಗೆ మనకు పైగా ఉండి, ನಮ್ಮ ಮೇಲಿದ್ದು, ఎండవేళ మేఘాన్ని కలగచేస్తూ, ಬೇಸಿಗೆಯಲ್ಲಿ ಮೇಘವನ್ನು ಉಂಟು ಮಾಡಿ, రాత్రి వేళ వెలుగును కలగచేస్తూ, ರಾತ್ರಿಯಲ್ಲಿ ಬೆಳಕನ್ನುಂಟು ಮಾಡಿ, కొదువ కొరలు తీర్చేవాడైన. ಯಾವ ಕೊರತೆ ಇಲ್ಲದ ಹಾಗೆ ನೋಡುವ ದೇವರಾತನು. మన జీవితంలో ఏముండాలో తెలుసా? ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಏನಿರ್ಬೇಕು ಗೊತ್ತಾ? అపరాధ దోషాలు మనం ఒప్పుకోవాలి. ಅಪರಾಧ ದೋಷಿಗಳನ್ನು ನಾವು ಅರಿಕೆ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. మన బ్రతుకులో ನಮ್ಮ ಬದುಕಿನಲ್ಲಿ ప్రభునే ఆశ్రయించాలి, ಕರ್ತನನ್ನೇ ಆಶ್ರಯಿಸಬೇಕು. లోకాన్ని ఆశ్రయించుకోవాలి. ಲೋಕವನ್ನು ಆಶ್ರಯಿಸಬಾರದು. నా దేవుడు ನನ್ನ ದೇವರು మిగిలిన మన కుటుంబాలన్నీ ಉಳಿದಂತ ನಮ್ಮ ಕುಟುಂಬಗಳೆಲ್ಲವನ್ನು ಆಧರಿಸಿ సేద తీర్చి, ಆ ದಣಿಗೆಯನ್ನು ತೀರಿಸಿ, ಓದರಿಸಿ, అక్కర్లు తీర్చి, ಅವಶ್ಯಕತೆ ತೀರಿಸಿ, బలవంతుడుగా ఉండి, ಬಲವಂತನಾಗಿದ್ದು, మన పైన పరిశుద్ధ దేవుడిగా ఉండి, ನಮ್ಮ ಮೇಲೆ పరిశుದ್ಧ ದೇವರಾಗಿದ್ದು, మనల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. ಆಮೇನ್. అందరు లేచి నిలబడి, ಎಲ್ಲರೆದ್ದು ನಿಂತುಕೊಳ್ಳಿರಿ. లేచి నిలబడిన మనం, ಎದ್ದು ನಿಂತುಕೊಂಡಂತ ನಾವು, దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. ದೇವರು ನಮ್ಮೊಂದಿಗೆ ಮಾತಾಡ್ತಾ ಬಂದಿದ್ದಾನೆ. నా గొర్రెల శేషాన్ని ನನ್ನ ಕುರಿಗಳ ಶೇಷವನ್ನು ఆయా దేశాలన్నిటిలోంచి, ಆಯಾ ದೇಶಗಳಿಂದ చెదిరిపోయిన వారిని ಚದರಿ ಹೋಗಿರುವಂತವರನ್ನು సమకూరుస్తాను, ಸಮಕೂಡಿಸುತ್ತೇನೆ, దొడ్డులోకి వాడిని తీసుకొస్తాను, ಹಿಂಡಿಗೆ ಮತ್ತೆ ಅವರನ್ನು ಬರಮಾಡುತ್ತೇನೆ, అవి అభివృద్ధి పొంది ಅವು ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದಿ విస్తరించెను. ವಿಸ್ತರಿಸುವವು. దేవుని బిడ్డలారా, ದೇವರ ಮಕ್ಕಳೇ, వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా, ವಾಕ್ಯವನ್ನು ಕೇಳುವ ಪ್ರಿಯ ಸಹೋದರರೇ, అయ్యా నా పట్ల కృప చూపయ్యా, ಅಯ್ಯ ನನ್ನ ಕಡೆ ಕೃಪೆ ತೋರಿಸಯ್ಯ, నన్ను నా కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకురా, ನನ್ನನ್ನು ನನ್ನ ಕುಟುಂಬವನ್ನು ಅಭಿವೃದ್ಧಿಯೊಳಗೆ నన్ను నా ತಾ. కుటుంబాన్ని విస్తరింప చెయ్యి. ನನ್ನನ್ನು ನನ್ನ ಕುಟುಂಬವನ್ನು ವಿಸ್ತರಿಸುವ ಹಾಗೆ యోధా ಮಾಡು. వంశము ಯೂದ ವಂಶದವರು ఇంకను, ಇನ್ನೂ శేషం ఇంకను ಶೇಷವು ಇನ್ನೂ కిందకు వేరు తన్ని మీదకి ఎదిగి ఫలించారయ్యా. ಆಳಕ್ಕೆ ಬೇರು ಹರಡಿ ಫಲಿಸುತ್ತಾ ಇದ್ದಾರೆಯ್ಯ. అశ్షూరు మాటలు పట్టించుకోలేదు, ಅಶ್ಶೂರನ ಮಾತನ್ನು ಹಿಡಿಸಿಕೊಳ್ತಾ వాడి ಇಲ್ಲ, మాటలు భయపడలేదు. ಅವರ ಮಾತಿಗೆ ಹೆದರ್ತಾ ಇಲ್ಲ. కేవలం నీ సన్నిధిలో ಹೆಚ್ಚಿగా ప్రార్థన చేయటం వల్ల ಹೆಚ್ಚಾಗಿ ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ఆ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ప్రార్థన మీరు ఆలకించి ಆ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ನೀವು ಕೇಳಿ వాడు పారిపోయేటట్లుగా చేశారు. ಅವರು ಓಡಿ ಹೋಗುವ ಹಾಗೆ ನೀವು మా ಮಾಡಿದ್ದೀರಾ. బ్రతుకుల్లో కృప అనుగ్రహించు ప్రభు. ನಮ್ಮ ಬದುಕಿನಲ್ಲಿ ಕೃಪೆಯನ್ನು ಕೊಡಪ್ಪ. ఇశ్రాయేలు ప్రజలు ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳು అపరాధులుగా దోషులుగా మారారయ్యా. ಅಪರಾಧಿಗಳಾಗಿದ್ದಾರೆ, ದೋಷಿಗಳಾಗಿದ್ದಾರೆ, లోకస్తులతో కలిసిపోయారు. ಲೋಕದಂದವರು ಬೆರೆತು ಹೋಗಿದ್ದಾರೆ. యజ్రాతో ఉన్నవారు ಎಜ್ರಾದೊಂದಿಗೆ ಇರುವಂತವರು అపరాధాల దోషాలు ఒప్పుకొనగా, ಅಪರಾಧ ದೋಷಗಳನ್ನು ಒಪ್ಪಿಕೊಳ್ಳಲು, అయ్యో మిగిలిన వారిని ಅಲ್ಲಿ ನೋಡ್ರಿ, నీ ಉಳಿದಂತವರನ್ನು పరిశుద్ధ స్థలంలో స్థిరపరిచి, ನಿನ್ನ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳದಲ್ಲಿ ಸ್ಥಿರಪಡಿಸಿ, నీవే పరిశుద్ధ స్థలంగా ఉండి, ನೀನೇ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳವಾಗಿದ್ದು, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నారు. ಹಗಲು ಮೇಘ ಸ್ತಂಭವಾಗಿ ರಾತ್ರಿ ಅಗ್ನಿ ಸ್ತಂಭವಾಗಿದ್ದೀರಾ. అలాగే మా బ్రతుకుల్లో ఉండను ఆయన. ಹಾಗೆ ತಂದೆ, ನಮ್ಮ ಬದುಕಿನಲ್ಲಿಯೂ ಕೂಡ యాకోబు మామని ఆశ్రయించినట్లుగా ಯಾಕೋಬನು ಮಾವನನ್ನು ಆಶ್ರಯಿಸಿದ ಹಾಗೆ మేము అలా కాకుండా, ನಾವು ಹಾಗೆ ಆಗದೆ, బలవంతుడకు దేవుడా ಬಲವಂತನಾದ ದೇವರೇ, నిన్ను ఆశ్రయిస్తే ನಿನ್ನನ್ನು ಆಶ್ರಯಿಸಿದರೆ
ಕರುಣಿಸಿದರೆ మా విమోచకుడా, ನಮ್ಮ ವಿಮೋಚಕನೇ బలవంతుడుగా ఉండి ಬಲವಂತನಾಗಿದ್ದು మాతో పోట్లాడటానికి వచ్చే వారితో ನಮ್ಮೊಂದಿಗೆ ಜಗಳ ಆಡುವುದಕ್ಕೆ ಬರುವಂತ వ్యాజ్యమాడే దేవుడివి, ವ್ಯಾಜ್ಯವಾಡುವ ದೇವರು, మమ్మును మా కుటుంబాల్ని, సంఘాల్ని, దేశాన్ని కాపాడే దేవుడివి, ನಮ್ಮನ್ನು, ನಮ್ಮ ಕುಟುಂಬವನ್ನು, ನಮ್ಮ ದೇಶವನ್ನು ಕಾಪಾಡುವ ದೇವರು. కరోనాతో వ్యాజ్యమాడి ಕರೋನಾದೊಂದಿಗೆ ವ್ಯಾಜ್ಯವಾಡಿ అది దూరం అయిపోవాలి ప్రభా. ಕರ್ತನೆ ಅದು ದೂರವಾಗಬೇಕಯ್ಯ. మా దేశ ప్రజలు మేము అంతా మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం. ನಮ್ಮ ದೇಶದ ಪ್ರಜೆಗಳು ನಾವು ಎಲ್ಲರೂ ನಿಮ್ಮನ್ನು ಆಶ್ರಯಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. కృపే ఉండుతాయి, ಕೃಪೆ ಕೊಡಿರಪ್ಪ, కృపే ఉండుతాయి, ಅಪ್ಪ ಕೃಪೆ ಕೊಡಿರಿ, కృపే ఉండుతాయి. ಕೃಪೆ ಕೊಡಿರಪ್ಪ. గొర్రెలను, ಕುರಿಗಳನ್ನು, మిగిలిన గొర్రెలను ಉಳಿದಂತ ಕುರಿಗಳನ್ನು సమకూర్చి ಸಮಕೂಡಿಸಿ దొడ్డిలోకి తీసుకొచ్చి ಆತನ ಹಿಂಡಿನಲ್ಲಿ ತಂದು అభివృద్ధి పరిచి ಅಭಿವೃದ್ಧಿಗೊಳಿಸಿ విస్తరింప చేస్తానన్నారయ్యా. ವಿಸ್ತರಿಸುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದೀನಯ್ಯ. మా బ్రతుకులు అది చెయ్యండి. ನಮ್ಮ ಬದುಕನ್ನು ಹಾಗೆ ಮಾಡಿರಿ. మేము ఎదిగి ఫలించాలనుకుంటున్నాం. ನಾವು ಬೆಳವಣಿಗೆ ಆಗಬೇಕು, ಫಲಿಸಬೇಕೆಂಬುದಾಗಿದ್ದೇವೆ. మమ్మను ప్రార్థనాత్మతో నింపండి. ನಮ್ಮನ್ನು ಪ್ರಾರ್ಥನೆ ಆತ್ಮದಿಂದ ತುಂಬಿರಿ. అయ్యా, ಅಯ್ಯ, మా అపరాధ దోషాలు ఒప్పుకుంటున్నా. ನಮ್ಮ ಅಪರಾಧ ದೋಷಗಳನ್ನು ಒಪ್ಪಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇವೆ. నీ పరిశుద్ధ స్థలంలో మమ్మల్ని స్థిరపరచండి. ನಿಮ್ಮ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ನೆಲೆಗೊಳಿಸಿರಿ. లోకాన్ని ఆశ్రయించాం, ಲೋಕವನ್ನು ಆಶ್ರಯಿಸುವುದಿಲ್ಲ, మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం. ನಿಮ್ಮನ್ನು ಆಶ್ರಯಿಸುತ್ತಾ ಇದ್ದೇವೆ. బలవంతుడు దేవుడు మాతో ఉండి ಬಲವಂತನಾದ ದೇವರು ನಮ್ಮೊಂದಿಗಿದ್ದು మా పక్షాన ನಮ್ಮ ಪಕ್ಷದಲ್ಲಿ వ్యాజ్యమాడి ವ್ಯಾಜ್ಯವಾಡಿ మాకు న్యాయం చేసి ನಮಗೆ ನ್ಯಾಯ ಮಾಡಿ మాకు కలిగినంతటినీ కాపాడండి. ನಮಗೆ ಇರುವುದನ್ನೆಲ್ಲ ಕಾಪಾಡಿರಿ. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ಒಂದು ಚಿಕ್ಕ ಪ್ರಾರ್ಥನೆ మీ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. కొరకు చిన్న ప్రార్థన చేస్తున్నాం. ನಿಮಗಾಗಿ ನಾವೊಂದು ಚಿಕ್ಕ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಲಿಕ್ಕಿದ್ದೇವೆ. పరిశుద్ధుడా, శివాధిపతివైన యేసయ్యా, మీ గణనామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగించేంత వరకు మీ కృప, మీ ఆత్మ సారథ్యములు జరిగించిన విధానం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. స్తోత్రాలు, స్తోత్రాలు యేసయ్యా. మీ దినదాసులను ప్రభువా మీ పక్షము నిలబెట్టుకొని ప్రభువా నా తండ్రి తోలివేయబడినటువంటి గొర్రెలను సమకూర్చి తమ దొడ్డులలో వాటన్నిటినీ మిగిలిన శేషమును అభివృద్ధి పొందించి విస్తరింప చేస్తానని ఉన్నతమైన వాగ్దానముతో మాట్లాడినటువంటి వాగ్దాన పూర్ణుడా, మీ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. స్తోత్రం, స్తోత్రం. నిశ్చయముగా నా తండ్రి ప్రభువా శేషించిన గొర్రెలను ప్రభువా, సంఘస్థులను, బిడ్డలందరినీ ప్రభువా ఏ ఏ పరిస్థితులలో చెదిరిపోయి ఉన్నారు, ఏ స్థితిగతులలో ప్రభువా నా తండ్రి దూరమై ఉన్నారు, ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా నీ సార్వత్రిక సంఘములో ప్రతి ఒక్కరిని స్థిరపరిచి అభివృద్ధి పరిచి విస్తరింప చేయమని వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం. అలాగనే నా తండ్రి యోధా వారి వంశములను మిగిలిన శేషమును ప్రభువా వారి ఏరు ఇంకను నా తండ్రి లోపలికి తన్నుకొని వెళ్ళి ఫలించి విస్తరించిన రీతిగా ప్రతి ఒక్కరిని కుటుంబాలుగా నా తండ్రి ఇంకనూ ప్రభువా వేరు తన్నుకొని లోపలికి వెళ్ళినట్లుగా ఆత్మీయ అనుభవాలలో, ఆత్మీయ స్థితిగతులలో, ప్రార్థనలో, విశ్వాసములో ప్రతి ఒక్కరిని స్థిరపరిచి అభివృద్ధి పరిచి విస్తరింపజేయం ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే నా తండ్రి హెచ్చుగా ప్రార్థించమన్నారు నాయన. నిశ్చయంగా నా తండ్రి హెచ్చుగా ప్రతి ఒక్కరూ ఈ కరోనా వేళలో నాయనా నా తండ్రి ప్రార్థించుటకు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. నిశ్చయంగా నా తండ్రి అషూరు యొక్క దండును, అషూరు యొక్క సైన్యమును తోలివేసిన రీతిగా, పారదోలిన రీతిగా ప్రభువా మా సర్వ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కరోనా మహమ్మారిని, కరోనా వైరస్ ని ప్రభువా మీరు తోలివేయమని ప్రార్థిస్తూ ఉన్నాం, వెళ్ళగొట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం. జనులందరూ యావత్ బాహ్య ప్రపంచ దేశములు తెప్పరెళ్ళగలగాలి, ధైర్యం పొందుకోగలగాలి మీ ద్వారా ప్రభువా. బిడ్డలందరూ నా తండ్రి ఒక నెమ్మది పొందుకోవాలి దేవ. స్తోత్రం. అలా జరగాలి అంటే నిశ్చయముగా హెచ్చుగా ప్రార్థన చేయమన్నట్లుగా నాయన మేమందరం కూడా ప్రార్థన చేయడానికి కృపతో ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే నా తండ్రి ఇంకనూ ప్రభువా అపరాధములన్నీ ఒప్పుకోగలగాలి నాయన, అపరాధ దోషములన్నీ ఒప్పుకోగలగాలి తండ్రి. అప్పుడు ప్రభువా మీరు మాకు పరిశుద్ధ స్థలముగా ఉండి అయ్యా మమ్మల్ని పరిశుద్ధ స్థలములో చేర్చి మీ మందిరాన్ని మాకు పైగా ఉంచుతారు వాగ్దానం చేశారు. నిశ్చయంగా ప్రభువా ప్రతి ఒక్కరము నాయన సరిచేయబడిన కృపనివ్వండి అయ్యా నా తండ్రి. అయా మార్పు కృపనివ్వండి తండ్రి. పరిపూర్ణ స్థితిలోనికి రావాలి, సంపూర్ణ స్థితిలోనికి రావాలి అయ్యా. అట్టి కృప చూపించమని వేడుకుంటున్నాము నాదా. స్తోత్రములు. అలాగే నా తండ్రి ప్రభువా మీరు బలమైనటువంటి దుర్గముగా,
బలవంతమైన దేవుడా ఆశ్రయముగా ఉంటానని చెప్పారు తండ్రి. నిశ్చయముగా ప్రతి ఒక్కరికి ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆశ్రయముగా ఉండండి. బలవంతుడగు దేవా, ప్రతి ఒక్కరిని మీ కృపతో పొదిగించమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే నా తండ్రి, ఆరాధనలో కూడి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఇంకనూ ప్రభువా, మీ దాసులకు మంచి ఆరోగ్యమునిచ్చి కృపనిచ్చి బలపరిచి అభిషేకించి వాడుకుని వేడుకుంటూ ఉన్నాం. నా తండ్రి, ఇంతవరకు మీ కృప సమృద్ధిగా తోడుగా ఉంచి ఆరాధన అంతటిని మహిమకరంగా జరిగించి స్తోత్రం చెల్లిస్తూ సర్వలోక మహిమ ఘనత కీర్తి ప్రభావములన్నీ మీకు మాత్రం ఆరోపిస్తూ నజరేయుడగు యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడగు యేసయ్య శాశ్వత సమృద్ధి కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, సకల కోటి మనుషులందరికీ సదాకాలమైన కృప తోడై నిత్యం తన రాజ్య రాకడకై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.